హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు మనం డాప్లర్ ఎఫెక్ట్ పార్ట్ 2 చూద్దాము. పార్ట్ 1 ఆల్రెడీ దాంట్లో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. 3 కేసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఈ 3 కేసెస్లో థర్డ్ కేసు కనుక మీరు చూడకపోతే, ఈ వీడియో స్టార్ట్ చేయకముందు థర్డ్ కేసు కనుక మీరు చూడకపోతే, ఆ థర్డ్ కేసు చూసిన తర్వాత ఈ వీడియో చూడండి అమ్మ. ఓకే, డాప్లర్ ఎఫెక్ట్ 2 వీడియో అండ్ ఈ పార్ట్ 2 వీడియో మీరు ఫస్ట్ పార్ట్లో థర్డ్ కేస్ లాస్ట్లో చెప్పామది డెరివేషన్ కాకుండా ఓన్లీ ఫార్ములా చెప్పి ఆ ఫార్ములాని ఎలా యూజ్ చేయాలి అని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పామది. ఆ పార్ట్ అన్న అట్లీస్ట్ ఆ పార్ట్ అన్న చూసిన తర్వాత ఇది చూడటానికి రండి అమ్మ. ఓకే రైట్. ఇప్పుడు ఈ డాప్లర్ ఎఫెక్ట్ పార్ట్ 2లో ఏం చెప్తాను నేను, ఏం చెప్తా అంటే కొంచెం అడిషనల్ పాయింట్స్ చెప్తాను, కొంచెం ఎక్స్టెన్సివ్గానే చెప్తాను. అడిషనల్ పాయింట్స్ జేఈలో క్వశ్చన్స్ ఎలా అడగడానికి అవకాశం ఉంది, వాటిని మనం ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ పార్ట్ 2లో చెప్తాను. ఇంకా పార్ట్ 2లో అంటే నేను మీకు ముందుగానే ఒక మాట చెప్తున్నామా, పార్ట్ 2లో మీరు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో చాలా ఫార్ములాస్ వస్తాయి, నేను చేస్తూ ఉంటాను, అలా అయ్యో నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ వస్తాయి. ఆ ఫార్ములాస్ చూసి మీరు కంగారు పడొద్దు, అవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే అమ్మా, రైట్, స్టార్ట్ చేద్దాం వీడియో మరి. వెరీ గుడ్. చూడమ్మా, డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్, డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్ కూడా ఉంటుంది, దాని గురించి వేవ్ ఆప్టిక్స్లో మాట్లాడుకుంటాం. కానీ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఆ పాయింట్ కోసం నేను ఫస్ట్ పార్ట్లో ఒక ఇది తీసుకుంటాము. ఫస్ట్ పార్ట్లో సోర్స్ ఈజ్ ఇన్ మోషన్ and source is in motion and observer at rest, observer at rest. ఈ కేసు ఒకసారి మళ్ళీ అంటే మొత్తం చెప్పను, నేను జస్ట్ దీని ఫార్ములా ఎలా వచ్చింది ఏంటని చూద్దాం. మీకు ఒక జనరల్ ఫార్ములా చెప్పా, జనరల్ ఫార్ములా కనుక గుర్తుంటే ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్ ఇంటూ వి ప్లస్ ఆర్ మైనస్ విఎస్ డివైడెడ్ బై విఓ, విఎస్ కాదు విఓ ప్లస్ ఆర్ మైనస్ విఎస్. ఈ ఫార్ములా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇదే థర్డ్ కేసు, ఇదే థర్డ్ కేసు జనరల్ కేసు చెప్పాను. ఇదే ఈ ఫార్ములా ఎలా యూజ్ చేయాలి అని చెప్పి నేను చాలా క్లియర్ కట్గా చెప్పాను. ఓకే, ఆ వీడియో చూసిన తర్వాత దీనికి రండి, అట్లీస్ట్ ఆ పార్ట్ అన్న చూసిన తర్వాత ఈ సెకండ్ వీడియోకి రండి. ఓకేనా, ఎఫ్ ఈక్వల్ ఎఫ్ నాట్ వి ప్లస్ ఆర్ మైనస్ వి నాట్ బై వి ప్లస్ ఆర్ మైనస్ విఎస్. సోర్స్ ఈజ్ ఇన్ మోషన్ అండ్ అబ్జర్వర్ ఈజ్ ఎట్ రెస్ట్. ఈ కేసు తీసుకుంటున్నామా. సో ఈ ఫార్ములా ఎలా మారుతుందో చూడండి. ఇంకోటి, సోర్స్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ అబ్జర్వర్ అనుకుంటా. ఓకే, ఇంకేంటి, సోర్స్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ అబ్జర్వర్, ఇలా అనుకుంటాము. సోర్స్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ అబ్జర్వర్. ఓకే, ఇదిగోండి సోర్స్, ఇది సోర్స్, ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడు, అబ్జర్వర్ సోర్స్ ఎస్ అనుకున్నా. ఓకే, సోర్స్ విఎస్ కాదు, సమ్ వి డాష్ అనే వెలాసిటీతో అబ్జర్వర్ దగ్గరికి వస్తుంది అనుకుందాం. ఓకేనా, వి డాష్ అనే వెలాసిటీ తోటి అబ్జర్వర్ దగ్గరికి వస్తుంది అనుకుందాం. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఏమో వి అనుకుందాం. అప్పుడు ఈ ఫార్ములా ఎలా మారుతుందో చూడండి. అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు కాబట్టి వి నాట్ 0 అయిపోతుంది. కాబట్టి ఈ ఫార్ములా ఏమవుతుంది, ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్ వి బై, పైన అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడమ్మా, వి బై, ఇక్కడ వి ప్లస్ విఎస్ రాయాలా వి మైనస్ విఎస్ రాయాలా, అది కదా డౌట్. సోర్స్ ఎక్కడికి వెళ్తుంది, అబ్జర్వర్ దగ్గరికి వెళ్తుంది. సోర్స్ అబ్జర్వర్ దగ్గరికి వెళ్తుంటే ఫ్రీక్వెన్సీ పెరగాలి. సోర్స్ అబ్జర్వర్ దగ్గరికి వెళ్తుంటే ఫ్రీక్వెన్సీ ఏమవ్వాలమ్మా, పెరగాలి. ఓకే, ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే డినామినేటర్లో పెద్ద వాల్యూ ఉండాలా చిన్న వాల్యూ ఉండాలా, చిన్న వాల్యూ ఉండాలి. ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే డినామినేటర్లో ఏముండాలమ్మా, చిన్న వాల్యూ ఉండాలి. డినామినేటర్లో చిన్న వాల్యూ ఉండాలంటే మనం మైనస్ పెట్టాలి. ఇదంతా చెప్పుకున్నాం అమ్మ. దీన్ని ఇలా ఎలా అప్లై చేయాలనేది ఇదంతా చెప్పుకున్నాం. డినామినేటర్లో చిన్న వాల్యూ ఉండాలంటే ఏముండాలమ్మా, వి మైనస్ విఎస్ రాయాలి, వి ప్లస్ విఎస్ కాదు, పెద్ద వాల్యూ అయిపోతుంది. సో వి మైనస్ విఎస్. ఓకే అమ్మా, దీన్ని F1 అనుకుందాం, దీన్ని F1 అనుకుందాం. ఓకే, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుందాం, దీన్ని F1 అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ రాస్తామమ్మా, source is at rest,
అబ్జర్వర్ ఇన్ మోషన్. సోర్స్ ఈజ్ ఎట్ రెస్ట్, అబ్జర్వర్ ఇన్ మోషన్. ఓకే, సోర్స్ రెస్ట్లో ఉంది. ఈసారి అబ్జర్వర్ టువర్డ్స్ సోర్స్ వస్తున్నాడు. ఇక్కడేమో సోర్స్ టువర్డ్స్ అబ్జర్వర్ వెళ్ళాడు, ఇక్కడ అబ్జర్వర్ టువర్డ్స్ సోర్స్ వస్తున్నాడు. ఎంత వెలాసిటీతో అంటే సేమ్ వెలాసిటీ వి డాష్. సేమ్ వి డాష్ అనే వెలాసిటీ తోటే అబ్జర్వర్ సోర్స్ దగ్గరికి వస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఫార్ములా ఏమవుతుందో చూద్దాం. సేమ్ ఫార్ములా ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సోర్స్ ఎక్కడ ఉందమ్మా? రెస్ట్లో ఉంది. సోర్స్ రెస్ట్లో ఉంది కాబట్టి విఎస్ ఏమవుతుంది ఈసారి? 0. విఎస్ అంటే వెలాసిటీ ఆఫ్ సోర్స్ అమ్మా. విఓ అంటే V0. V0 అంటే వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్. ఓకే, ఈసారి సోర్స్ రెస్ట్లో ఉంది కాబట్టి విఎస్ ఏమవుతుందమ్మా? విఎస్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా ఏమవుతుంది చెప్పండి. F = F0. F0 అంటే ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ. F0 అంటే ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ, F అంటే అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ. F0 ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ, F అంటే ఏంటి? అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ. గుర్తుపెట్టుకోండి. మరి విఎస్ బదులు వి డాష్ కదా పెట్టాలి మనం. వి డాష్, విఎస్ బదులు ఏం పెట్టాలి? వి డాష్ పెట్టాలి. ఓకే, V0 డివైడెడ్ బై కింద విఏ మిగులుతుంది. ఇక్కడ మధ్యలో ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా ఆలోచించాలి. అంతే కదమ్మా. V0 కదా, వి డాష్. ఓకే, V0 బదులు వి డాష్ పెట్టాలి. ఈ ఫార్ములాలో V0 బదులు వి డాష్ పెట్టాలి, వి బదులు వి పెడతాం, కింద ఏమో విఎస్ బదులు 0 పెడితే ఇది వస్తుంది. ఓకే, ఇప్పుడు పైన ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా అది క్వశ్చన్. చూడమ్మా, పైన ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలంటే అబ్జర్వర్ సోర్స్ దగ్గరికి వస్తున్నాడు. అబ్జర్వర్ సోర్స్ దగ్గరికి వస్తుంటే ఫ్రీక్వెన్సీ పెరగాలి. సౌండ్ దగ్గరికి వస్తున్నాడమ్మా. సౌండ్ దగ్గరికి వస్తుంటే ఏం జరగాలి? ఫ్రీక్వెన్సీ పెరగాలి. ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే ఇక్కడ న్యూమరేటర్లో పెద్ద వాల్యూ ఉండాలా చిన్న వాల్యూ ఉండాలా? న్యూమరేటర్లో ఇక్కడ డినామినేటర్ గురించి మాట్లాడామమ్మా. ఇక్కడ అబ్జర్వర్ న్యూమరేటర్లో ఉన్నాడు. సో న్యూమరేటర్ గురించి మాట్లాడుతున్నా. సో న్యూమరేటర్లో పెద్ద వాల్యూ ఉంటేనే కదా ఇది టోటల్గా పెద్ద వాల్యూ అవుతుంది. అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే న్యూమరేటర్లో పెద్ద వాల్యూ ఉండాలి. ఇక్కడ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే ఇక్కడ డినామినేటర్లో చిన్న వాల్యూ ఉండాలి. ఓకే, మా లాజిక్ క్యాచ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి 2 ఫార్ములాస్ వచ్చినాయి. ఒక్కసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా ఈ 2 ఫార్ములాస్ని. సిట్యువేషన్ ఏంటమ్మా? ఈ కేసులో సోర్స్కి అబ్జర్వర్కి మధ్యలో రిలేటివ్ మోషన్ ఉంది. రిలేటివ్ వెలాసిటీ అంతా వి డాష్. ఇక్కడ ఎవరు మూవ్ అవుతున్నారు? సోర్స్ మూవ్ అవుతుంది. ఇక్కడ రండి. ఇక్కడ సోర్స్కి అబ్జర్వర్కి మధ్యలో రిలేటివ్ మోషన్ ఉంది. రిలేటివ్ వెలాసిటీ అంతా వి డాష్. ఎవరు మూవ్ అవుతున్నారు? ఇక్కడ అబ్జర్వర్ మూవ్ అవుతున్నాడు. అమ్మ 2 కేసుల్లోనూ రిలేటివ్ మోషన్ ఉంది. 2 కేసుల్లోనూ వి డాష్ అనే వెలాసిటీయే. కానీ ఈ కేసులో సోర్స్ మూవ్ అవుతుంది, ఈ కేసులో అబ్జర్వర్ మూవ్ అవుతున్నాడు, అంతే తేడా. కానీ ఫార్ములా చూసారే, ఒకసారి ఫార్ములా చూడండి. ఈ 2 ఈక్వలే కాదమ్మా, ఈ 2 ఈక్వల్ కాదు. F1 ఈజ్ నాట్ ఈక్వల్ టు F2. సిట్యువేషన్స్ ఒకటే అమ్మ, 2 సిట్యువేషన్స్ ఒకటే. సోర్స్ అబ్జర్వర్ దగ్గరికి ఫాస్ట్గా వెళ్తున్నా, అబ్జర్వర్ సోర్స్ దగ్గరికి ఫాస్ట్గా వస్తున్నా, సిట్యువేషన్ ఒకటే. ఓకే, ఇద్దరు సేమ్ వెలాసిటీతో వస్తున్నారు అంటే అప్రోచ్ అవుతుంది అనమాట. అక్కడ అబ్జర్వర్ అప్రోచ్ అవుతున్నాడు, ఇక్కడ సోర్స్ అప్రోచ్ అవుతుంది అంతే. కానీ ఫ్రీక్వెన్సీ మాత్రం ఒకటి రాలేదు చూసారా? ఫ్రీక్వెన్సీ మాత్రం సేమ్ రాలే. F1 ఈజ్ నాట్ ఈక్వల్ టు F2 వచ్చింది. అందుకే డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్ ఈజ్ అసిమెట్రిక్ అంటాం అమ్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ ఇది. డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్ ఈజ్ ఏమనాలమ్మా? అసిమెట్రిక్. అంటే ఏంటి? సిమెట్రిక్ కాదు అని. సిమెట్రిక్ అంటే ఏంటమ్మా? సిమెట్రిక్ అంటే ఏంటి చూడండి. సపోజ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు B ప్లస్ A అవుతుందా? అంటే ఇక్కడ ఎడిషన్ అనేది సిమెట్రిక్. A ప్లస్ B ఈక్వల్ టు B ప్లస్ A అవుతుంది. అడిషన్ అనేది ఏమవుతుందమ్మా? సిమెట్రిక్. ఓకే, A ఇంటూ B ఈక్వల్ టు B ఇంటూ A అవుతుంది కదా. అంటే మల్టిప్లికేషన్ అనేది ఇక్కడ సిమెట్రిక్ అమ్మ. ఇక్కడ నేను కాంపిటేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ గురించి మాట్లాడట్లా. ఈ పర్టికులర్ ఆపరేషన్ 2 ఇలా మారిస్తే ఈక్వల్ అవుతుందా లేదా అది చూస్తున్నాం. A డివైడెడ్ బై B ఈజ్ నాట్ ఈక్వల్ టు B డివైడెడ్ బై A. అంటే డివిజన్ అనే ఆపరేషన్ సిమెట్రిక్ కాదు. డివిజన్ అనే ఆపరేషన్
సిమెట్రిక్ కాదు, అంతేనా? అలాగే ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అంటే సబ్స్ట్రాక్షన్ అనే ఆపరేషన్ సిమెట్రిక్ కాదు. ఏ లవ్స్ బి, దట్ డస్ నాట్ మీన్ బి లవ్స్ ఏ. ఏ బీని లవ్ చేస్తుందంటే బి ఏ లవ్ చేస్తుందని కాదు కదా, వన్ సైడ్ లవ్ అయ్యి ఉండొచ్చు కదా. అంటే ఇక్కడ లవ్ అనేది సిమెట్రిక్ కాదమ్మా. ఓకే, ఇలా చెప్తే బాగా అర్థమవుతుంది, అలా చెప్పి ఓకేనా, రైట్. సో ఇదనమాట. ఇక్కడ చూడమ్మా, అబ్జర్వర్ వి డాష్ అనే వెలాసిటీతో ఇటు వస్తున్నాడు, సారీ సోర్స్ వి డాష్ అనే వెలాసిటీ ఇక్కడ వస్తుంది, ఇక్కడ అబ్జర్వర్ వి డాష్ అనే వెలాసిటీతో ఇటు వస్తున్నాడు. రెండు కేసెస్లోనూ ఫ్రీక్వెన్సీ సేమ్ రాలేదు, రెండు కేసెస్లోనూ ఫ్రీక్వెన్సీ సేమ్ రాలేదు. అంటే ఏంటి, ఈ రిలేటివ్ మోషన్ అనేది, సౌండ్లో రిలేటివ్ మోషన్ వల్ల వచ్చే డాప్లర్ ఎఫెక్ట్ అనేది సిమెట్రిక్ కాదు అని అర్థం. సో డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ ఈజీ కదమ్మా, డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్ ఈజ్ అసిమెట్రిక్ అని రాసామ్మా. ఓకే, క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా ఈ కాన్సెప్ట్. ఓకే అమ్మా, సో పాజ్ చేసి రాసుకోండి, రాసుకున్న తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఓకే అమ్మా, డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్లో ఫ్రీక్వెన్సీ మారుతున్నట్టు అనిపిస్తుంది. దేర్ ఈస్ అన్ అపరెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ, మారుతున్నట్టు ఇట్ అపియర్స్, అంతే కదా. అపరెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ అంటే అపియర్స్ టు చేంజ్ అనమాట. ఓకేనా, ఫ్రీక్వెన్సీ మారుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, మరి వేవ్ లెంగ్త్ కూడా మారుతున్నట్టు అనిపిస్తుందా? ఓకే అమ్మా, ఫ్రీక్వెన్సీ మారుతుంది అంటే మరి వేవ్ లెంగ్త్ కూడా మారుతుందా? చూడాలి కదా అది కూడా మనం. ఓకే, అందుకనే అపరెంట్ చేంజ్, ఇదంతా అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, అడిగితే అడగవచ్చు. సో అపరెంట్ చేంజ్ ఇన్ వేవ్ లెంగ్త్, దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే అమ్మ, ఈ రోజు చెప్పే వీడియో ఐపీఈతో ఎటువంటి సంబంధం లేదు. ఓకే, ఇంటర్మీడియట్తో ఎటువంటి సంబంధం లేదు, ఇదంతా ఓన్లీ ఐఐటి జేఈ నీట్కి సంబంధించిన టాపిక్. ఓకేనా, ఐపీ లెవెల్లో లాస్ట్ వీడియోలో అయిపోయింది, ఇది ఐఐటి జేఈకి సంబంధించిన టాపిక్. ఓకేనా, అడిషనల్గా చెప్పుకోవాలి కదా మనం, రైట్. సో అపరెంట్ చేంజ్ ఇన్ వేవ్ లెంగ్త్, చేంజ్ ఇన్ వేవ్ లెంగ్త్ అంటే వేవ్ లెంగ్త్ చేంజ్ అవుతున్నట్టు అనిపిస్తుందా లేదా అనేది చూడాలమ్మా. అయితే మీకు ముందుగానే చెప్పేస్తున్నాను, వేవ్ లెంగ్త్ చేంజ్ ఇన్ అనిపిస్తుంది ఎప్పుడు అంటే సోర్స్ మోషన్లో ఉన్నప్పుడు, అబ్జర్వర్తో సంబంధమే లేదు. ఓకే, వేవ్ లెంగ్త్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది ఎప్పుడమ్మా, సోర్స్ మోషన్లో ఉన్నప్పుడు. అబ్జర్వర్ మోషన్లో ఉన్నాడా మోషన్లో లేడా అనే సెకండరీ, అసలు అవసరమే లేదు. అదే ప్రూవ్ చేద్దాం, చూద్దాం సిచ్యువేషన్, చూద్దాం అసలు ఏం జరుగుతుంది అని. సపోజ్ చూడమ్మా, ఇది సోర్స్, ఇక్కడ అబ్జర్వర్, ఇద్దరూ రెస్ట్లోనే ఉన్నారు అనుకుందాం, ఇద్దరూ రెస్ట్లోనే ఉన్నారు. ఇక్కడ సోర్స్ ఒక సౌండ్ వేవ్ రిలీజ్ చేసింది, సోర్స్ ఒక సౌండ్ వేవ్ రిలీజ్ చేసింది. ఈ సౌండ్ వేవ్ వెలాసిటీ v అనుకుందాం. ఓకే, అంటే ఈ వేవ్ ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా రావడానికి పట్టిన టైంనే మనం టైం పీరియడ్ అంటాం కదా. ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా ఒక కంప్లీట్ సైకిల్కి పట్టిన టైంనే మనం ఏమంటాం టైం పీరియడ్ అంటాం కదా అమ్మ. చూడండి, ఇక్కడ నేను ఇలా రాస్తున్నాను, యాక్చువల్గా సౌండ్ వేవ్ అలా ఉండదమ్మా. ఓకే, సౌండ్ వేవ్ ఇలా ఉండదు, కంప్రెషన్స్ రేర్ఫాక్షన్స్ ఉంటాయి. కానీ దాన్ని మనం డయాగ్రమెటికల్గా చూపించడం కష్టం అవుతుంది. అందుకని మీరు ఏ టెక్స్ట్ బుక్లో చూసినా ఇలాగే గీస్తాడు. అంటే దాని మీనింగ్ ఇది ట్రాన్స్వర్స్ వేవ్ అని కాదు. ఓకే, దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాడు. అంటే డిస్ప్లేస్మెంట్ వేవ్ అనుకోండి, లేదా ప్రెజర్ వేవ్ అనుకోండి. దీన్ని సౌండ్ వేవ్ ఇస్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ వేవ్ కావచ్చు, ప్రెజర్ వేవ్ కావచ్చు, డెన్సిటీ వేవ్ కావచ్చు. ఓకే, ఇలా వేస్తున్నాయి కదా అని చెప్పి ఇదేంటి ఇలా వేస్తున్నారు అనుకోవద్దు. ఓకేనా, ఓకే రైట్, సరే. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా రావడానికి పట్టే టైంనే ఒక టైం పీరియడ్ అంటాం. ఓకేనా, సో ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమవుతుందమ్మా, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వెలాసిటీ ఇంటూ టైం, టైం అంటే టైం పీరియడ్, దట్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా. అంతే కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కదా, లాంబ్డా కూడా అదే కదా, లాంబ్డా కూడా అంతే కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ లాంబ్డా. ఆ లాంబ్డా ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా ఇక్కడ వీటీ. ఎప్పుడు ఇద్దరు రెస్ట్లో ఉన్నప్పుడు, ఎవరు సోర్స్ అబ్జర్వర్ ఇద్దరు రెస్ట్లో ఉన్నప్పుడు అబ్జర్వర్ దీన్ని మెజర్ చేస్తున్నాడు, అబ్జర్వర్ ఈ వేవ్ లెంగ్త్ని మెజర్ చేస్తున్నాడు. లాంబ్డా ఈక్వల్ టు ఏమొచ్చింది అబ్జర్వర్కి, వీటీనే కదా. అబ్జర్వర్కి లాంబ్డా ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, వీటీనే కదా.
ఓకే, అర్థమవుతుందమ్మా? డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ సేమ్ వస్తుంది కదమ్మా అబ్జర్వర్కి. ఓకే, అయితే అబ్జర్వర్ రెస్ట్లో ఉన్న మోషన్లో ఉన్న మెజర్ చేసేది ఇదే. అబ్జర్వర్ రెస్ట్లో ఉన్న మోషన్లో ఉన్న ఈ డిస్టెన్స్ మాత్రం మారదు కదా అబ్జర్వర్కి. ఓకే, అయితే చూడమ్మా, అబ్జర్వర్ రెస్ట్లో ఉన్న మోషన్లో ఉన్న ఈ డిస్టెన్స్ మాత్రం మారదు. అబ్జర్వర్ ఇలా మూవ్ అవుతున్నా ఇలా మూవ్ అవుతున్నా అతను మెజర్ చేసే డిస్టెన్స్ ఇలాగే ఉంటుంది. ఓకేనా? అతను మెజర్ చేసే డిస్టెన్స్ ఇంతే ఉంటుంది, లాంబ్డానే ఉంటుంది. ఓకే, అందులో చేంజ్ అయితే ఉండదుగా. అయితే సోర్స్ మోషన్లో ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. సోర్స్ ఇప్పుడు ఇక్కడ విఎస్ అనే వెలాసిటీతో ఇలా వెళ్తుంది అనుకుందాం. ఇక్కడ అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు. అబ్జర్వర్ రెస్ట్లో ఉన్న మోషన్లో పెద్ద తేడా ఉండదు. అబ్జర్వర్ ఇక్కడ రెస్ట్లో ఉన్నాడు. సోర్స్ ఇప్పుడు ఈ డైరెక్షన్లో వెళ్తుంది. విఎస్ అనే వెలాసిటీతో అవే ఫ్రమ్ అబ్జర్వర్ వెళ్తుంది. టువర్డ్స్ ఫ్రమ్ అబ్జర్వర్ కూడా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకొచ్చాము. అవే ఫ్రమ్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఒక వేవ్ రిలీజ్ చేసింది ఈ సౌండ్ సోర్స్. ఆ వేవ్ ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్ళిందమ్మా. ఓకే, యాక్చువల్గా అది లాంబ్డా ఈక్వల్ టు వీటీ అవ్వాలి. మామూలుగా లాంబ్డా ఈక్వల్ టు వీటీ అవుతుంది. ఓకే, కానీ ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేలోపు సోర్స్ ఇక్కడి నుంచి ఇక్కడ ఎక్కడికో వెళ్ళి ఉంటుంది కదా. ఎంత టైంలో? టీ అనే టైం పీరియడ్లో సోర్స్ కూడా కొంత దూరం వెళ్ళింది కదమ్మా. సోర్స్ కూడా కొంత దూరం వెళ్ళింది కదా. ఎంత దూరం వెళ్ళి ఉంటుంది? విఎస్ ఇంటూ టీ నాట్ అనుకుందాం. టైం పీరియడ్ టీ నాట్ అనుకుందాం, అదే అలవాటు కదా మనకి. సో విఎస్ ఇంటూ టీ నాట్ అనే టైం పీరియడ్ వెళ్ళి ఉంటుంది కదా. ఓకే, మామూలుగా అయితే ఈ డిస్టెన్స్ ఎంత? వి ఇంటూ టీ నాట్. అయితే అబ్జర్వర్కి ఇప్పుడు ఏమనిపిస్తుందో చూడండి అమ్మా. అబ్జర్వర్కి వేవ్ ఇక్కడి నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. వేవ్ యాక్చువల్గా అబ్జర్వర్ దృష్టిలో సోర్స్ రిలీజ్ చేసింది కదా. సో అబ్జర్వర్కి ఇదిగోండి ఇక్కడి నుంచి వేవ్ ఇలా వచ్చిందేమో అనిపిస్తుంది. అంతేనా? అబ్జర్వర్కి ఇక్కడి నుంచి వేవ్ ఇలా వచ్చిందేమో అనిపిస్తుంది. ఓకే, ఈ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా? విఎస్ టీ నాట్. ఈ డిస్టెన్స్ విటీ నాట్. ఇదేమో విటీ నాట్. ఈ డిస్టెన్స్ విఎస్ టీ నాట్. సో టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది? విఎస్ టీ నాట్ ప్లస్ విటీ నాట్. దీన్నే అబ్జర్వ్డ్ వేవ్ లెంగ్త్ లాంబ్డా అనుకుందాం. ఇది ఒరిజినల్ వేవ్ లెంగ్త్ని లాంబ్డా నాట్ అనుకుంటున్నా. అమ్మా అబ్జర్వ్డ్ వేవ్ లెంగ్త్ని లాంబ్డా అనుకుంటున్నా. ఒరిజినల్ వేవ్ లెంగ్త్ని లాంబ్డా నాట్ అనుకుంటా, అబ్జర్వ్డ్ వేవ్ లెంగ్త్ని లాంబ్డా అనుకోవచ్చు కదా, తప్పలేదు కదా. ఓకేనా? సో చూడండి, ఒరిజినల్ వేవ్ లెంగ్త్ ఇది, కానీ అబ్జర్వ్డ్ వేవ్ లెంగ్త్ చూసారా పెరిగింది. ఓకే, సోర్స్ ఇలా దూరంగా వెళ్ళిపోవడం వల్ల అబ్జర్వ్ వేవ్ లెంగ్త్ ఏమైందమ్మా అక్కడ? పెరిగింది. ఓకేనా? అబ్జర్వ్ వేవ్ లెంగ్త్ మనకి పెరిగింది. అంటే దెర్ ఈజ్ ఏ అపరెంట్ చేంజ్ ఇన్ వేవ్ లెంగ్త్. ఆ అపరెంట్ చేంజ్ ఇన్ వేవ్ లెంగ్త్ ఎప్పుడు వస్తుంది? ఓన్లీ వెన్ ది సోర్స్ ఈజ్ మూవింగ్. ఓకే, ఆ చేంజ్ ఇన్ వేవ్ లెంగ్త్ ఎప్పుడు వస్తుందమ్మా? సోర్స్ మూవ్ అవుతున్నప్పుడు. సోర్స్కి అబ్జర్వర్కి మధ్యలో రిలేటివ్ మోషన్ ఉండాలి. ఓకే, సోర్స్కి అబ్జర్వర్కి మధ్యలో రిలేటివ్ మోషన్ ఉండాలి. ఆ సోర్స్ మోషన్ వల్ల ఏమవుతుందమ్మా? వేవ్ లెంగ్త్ అనేది మారుతుంది. దేర్ ఈజ్ అన్ అపరెంట్ చేంజ్ ఇన్ వేవ్ లెంగ్త్. అయితే ఆ వేవ్ లెంగ్త్ ఫార్ములా ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం అమ్మా. ఓకే, అపరెంట్ చేంజ్ ఇన్ వేవ్ లెంగ్త్ ఇప్పుడు ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్. ఇది ఇలా ఫార్ములా చెప్పేసానా? ఓకే, ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్ వి ప్లస్ ఆర్ మైనస్ వి నాట్ బై వి ప్లస్ ఆర్ మైనస్ విఎస్ అని మనం రాసుకున్నాం కదా. అలాగే వేవ్ లెంగ్త్కి అపరెంట్ వేవ్ లెంగ్త్కి ఫార్ములా ఎలా ఉంటుందో కూడా రాసుకున్నాం మనం. ఓకే, దీనికి డెరివేషన్ ఏం చెయ్యం, డైరెక్ట్ ఒక సింపుల్ టెక్నిక్ చెప్తే అది గుర్తుపెట్టుకోండి అమ్మా. దాని నుంచి మీరు ఈజీగా అబ్జర్వర్కి ఎంత వేవ్ లెంగ్త్ కనపడుతుంది అనేది మీరు రాసేయచ్చు. ఓకే, సో డిఫరెంట్ కేసెస్ చెప్తా చూడమ్మా. డిఫరెంట్ కేసెస్ ఏంటంటే, ఫస్ట్ కేసు సోర్స్ అబ్జర్వర్, జనరల్ కేసు మాట్లాడుకుందాం అమ్మా. వీడు సోర్స్ అబ్జర్వర్ ఇద్దరు ఒకటే డైరెక్షన్లో వెళ్తున్నారు అనుకోండి. సోర్స్ వెలాసిటీ విఎస్, అబ్జర్వర్ వెలాసిటీ వి నాట్. సోర్స్ వెలాసిటీ విఎస్, అబ్జర్వర్ వెలాసిటీ వి నాట్. ఓకే, సో ఇప్పుడు అబ్జర్వర్కి ఎంత వేవ్ లెంగ్త్ రిలీజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, సోర్స్ నుంచి ఎంత వేవ్ లెంగ్త్ రిలీజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది అది మనం చూడాలి. సోర్స్ నుంచి ఎంత వేవ్ లెంగ్త్ రిలీజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనేది మనం చూడాలి. ఓకే అమ్మా, సో దానికి ఒక సింపుల్ టెక్నిక్ గుర్తుపెట్టుకుని ఫస్ట్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా రాసేయండి.
ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటమ్మా? ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్ వి ప్లస్ ఆర్ మైనస్ వి నాట్ బై వి ప్లస్ ఆర్ మైనస్ విఎస్. సరే ఈ కేసులో ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏమవుతుంది? ఫాస్ట్గా చెప్తున్నామా? ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్ ఏ రాయాలి? ఇక్కడ వి నాట్, ఇక్కడ విఎస్, ఇక్కడ ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా ఆలోచించాలి. చూడమ్మా, సోర్స్ అబ్జర్వర్ దగ్గరకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది, అంటే ఫ్రీక్వెన్సీ పెంచడానికి ట్రై చేస్తుంది, కానీ సోర్స్ డినామినేటర్లో ఉంది. డినామినేటర్లో టర్మ్ వల్ల ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే ఇక్కడ చిన్న వాల్యూ ఉండాలి, కాబట్టి ఇక్కడ మైనస్ రావాలి. అబ్జర్వర్ ఏం చేస్తున్నాడమ్మా? దూరంగా వెళ్ళటానికి ట్రై చేస్తున్నాడు. అబ్జర్వర్ దూరంగా వెళ్ళటానికి ట్రై చేస్తున్నాడు అంతేనా? అబ్జర్వర్ దూరంగా వెళ్ళటానికి ట్రై చేస్తున్నాడు అంటే ఫ్రీక్వెన్సీని తగ్గించడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అబ్జర్వర్ ఎక్కడున్నాడు? న్యూమరేటర్లో ఉన్నాడు. న్యూమరేటర్లో టర్మ్ వల్ల ఫ్రీక్వెన్సీ తగ్గాలి అంటే న్యూమరేటర్లో చిన్న వాల్యూ ఉండాలి. న్యూమరేటర్ వల్ల ఫ్రీక్వెన్సీ తగ్గాలి అంటే న్యూమరేటర్లో ఏముండాలమ్మా? చిన్న వాల్యూ ఉండాలి. కాబట్టి ఇక్కడ మైనస్ పెడుతున్నాం. ఇది మనకు వచ్చిన ఫార్ములా లాస్ట్ వీడియోలో మనం చూసాం. అయితే మరి లాంబ్డాకి ఏం ఫార్ములా రాస్తాం? ఇక్కడ లాంబ్డా అంటే ఒరిజినల్ వేవ్ లెంత్ కాదమ్మా. లాంబ్డా అంటే ఏంటి? ఇక్కడ అబ్జర్వ్డ్ వేవ్ లెంత్. ఎఫ్ నాట్ అంటే ఒరిజినల్ వేవ్ లెంత్. అలాగే మనం ఒరిజినల్ వేవ్ లెంగ్త్ని లాంబ్డా నాట్ అనుకుందాం. ఫార్ములా ఏం రాయాలంటే అమ్మ చూడండి, లాంబ్డా ఎవరి వల్ల మారుతుంది? డ్యూ టు ది మోషన్ ఆఫ్ సోర్స్. లాంబ్డా ఎవరి వల్ల మారుతుందమ్మా? డ్యూ టు ది మోషన్ ఆఫ్ సోర్స్. సోర్స్కి సంబంధించిన టర్మ్ ఇదే కదా, అది రాసేయండి ఇలాగే వి మైనస్ విఎస్ బై వి, అంతే. అబ్జర్వర్తో సంబంధమే లేదు మనకి. ఓకే, వి మైనస్ విఎస్ బై వి, సింపుల్ అమ్మ. ఇలా రాయండి ఫార్ములా. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇది ఎలా రాయాలో మీకు వస్తే లాస్ట్ వీడియోలో చూశారు. ఇది ఎలా రాయాలో మీకు వస్తే ఇది ఈజీగా రాసేస్తారు. ఇంకో కేసు చూద్దామా? ఇంకో కేసు ఏంటి? సోర్స్ ఇటు వెళ్తుంది, అబ్జర్వర్ ఇటు వెళ్తున్నాడు. ఇది సోర్స్, అబ్జర్వర్. సోర్స్ విఎస్ అని ఇది ఫస్ట్ కేసు అనుకుందాం, ఇది సెకండ్ కేసు. సోర్స్ విఎస్ అనే వెలాసిటీతో ఇటు వెళ్తున్నాడు, అబ్జర్వర్ వి నాట్ అనే వెలాసిటీతో అటు వెళ్తున్నాడు. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా రాసేయండి. ఏంటమ్మా ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా చెప్పండి? ఇక్కడ వి నాట్ డివైడెడ్ బై వి, ఇక్కడ విఎస్. మధ్యలో ప్లస్ ఉండాలా మైనస్ ఉండాలా? అబ్జర్వర్ ఏం చేస్తున్నాడు? సోర్స్ నుంచి దూరంగా పోతున్నాడు, అంటే ఫ్రీక్వెన్సీని తగ్గించడానికి ట్రై చేస్తున్నాడు. అబ్జర్వర్ న్యూమరేటర్లో ఉన్నాడు. న్యూమరేటర్ వల్ల ఫ్రీక్వెన్సీ తగ్గాలి అంటే న్యూమరేటర్లో మినిమం వాల్యూ ఉండాలి, కాబట్టి మైనస్. వాల్యూ తగ్గాలి కాబట్టి మైనస్. ఇక్కడ సోర్స్ దూరంగా పోతుంది, అబ్జర్వర్ నుంచి సోర్స్ దూరంగా పోతున్నాడు, అంటే ఫ్రీక్వెన్సీ తగ్గించడానికి సోర్స్ ట్రై చేస్తుంది, కానీ సోర్స్ ఇక్కడ డినామినేటర్లో ఉంది. సో డినామినేటర్లో టర్మ్ వల్ల ఫ్రీక్వెన్సీ తగ్గాలి అంటే డినామినేటర్లో పెద్ద వాల్యూ ఉండాలి. డినామినేటర్ వల్ల ఓవరాల్ ఫ్రీక్వెన్సీ తగ్గాలి అంటే డినామినేటర్లో పెద్ద వాల్యూ ఉండాలి, కాబట్టి ఇక్కడ ప్లస్ పెడుతున్నాను. ఇప్పుడు లాంబ్డా వాల్యూ చెప్పండి అమ్మా. సోర్స్కి సంబంధించిన టర్మ్ ఇది లాంబ్డా నాట్ రాసేద్దాం. సోర్స్కి సంబంధించిన టర్మ్ ఇది. సో వి ప్లస్ విఎస్ డివైడెడ్ బై వి, అంతే. ఓకే అరే, ఇంకో కేసు చూద్దామా? ఇంకేం కేసులు ఉంటాయి అమ్మ? దీని ప్రకారం రాయగలరు కదా. ఇంకో కేసు చూద్దాం. ఈసారి సోర్స్ ఇటు వెళ్తుంది, అబ్జర్వర్ ఇటు వస్తున్నాడు అనుకుందాం. ఓకేనా? సోర్స్ ఇటు, అబ్జర్వర్ కూడా ఇటే. ఓకే, సోర్స్ విఎస్ అనే వెలాసిటీతో, అబ్జర్వ్ వి నాట్ అనే వెలాసిటీ తోటి. సో ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్ వి నాట్ బై విఎస్. ఒకసారి చూడండి, సోదులు అనిపించిన మళ్ళీ చెప్తున్నాము చూడండి. ఓకే, విఎస్ అబ్జర్వర్ నుంచి దూరంగా పారిపోతున్నాడు. విఎస్ సోర్స్ అబ్జర్వర్ నుంచి దూరంగా పారిపోతున్నాడు, అంటే ఫ్రీక్వెన్సీ తగ్గించడానికి ట్రై చేస్తున్నాడు, కానీ వాడు డినామినేటర్లో ఉన్నాడు. ఫ్రీక్వెన్సీ తగ్గాలి అంటే డినామినేటర్లో వాల్యూ పెరగాలి, కాబట్టి ఇక్కడ ప్లస్ పెడతాం. ఇక్కడ చూడండి, అబ్జర్వర్ సోర్స్ దగ్గరికి వస్తున్నాడు, అంటే ఫ్రీక్వెన్సీని పెంచడానికి ట్రై చేస్తున్నాడు. అబ్జర్వర్ న్యూమరేటర్లో ఉన్నాడు. న్యూమరేటర్ వల్ల ఓవరాల్ ఫ్రీక్వెన్సీ పెరగాలి, పెంచడానికి ట్రై చేస్తున్నాడు. పెరగాలి అంటే న్యూమరేటర్లో పెద్ద వాల్యూ ఉండాలి, సో ప్లస్.
ఇప్పుడు లాంబ్డా వాల్యూ, లాంబ్డాకి అబ్జర్వర్తో సంబంధం లేదు, కేవలం సోర్స్తో మాత్రమే సంబంధం. దేర్ఫోర్ లాంబ్డా నాట్ ఏం రాయాలి? వి ప్లస్ విఎస్ బై వి. లాంబ్డా నాట్ వి ప్లస్ విఎస్ బై వి. ఓకే అమ్మా. ఇంకా లాస్ట్ కేస్ ఎదురుబెదురు చూద్దామా? ఇలాగే లాస్ట్ కేస్, సోర్స్ ఇటు విఎస్ అనే వెలాసిటీ తోటి, అబ్జర్వర్ ఇటు వి నాట్ అనే వెలాసిటీ తోటి ఇలా ఎదురుబెదురు వస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్ ఏం రాయాలి? ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్ కింద కనబడుతుందో ఒకసారి చూస్తా ఆగడం బోర్డు మీద. ఓకే, కనబడుతుంది. ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్ ఏం రాయాలమ్మ? ఇక్కడ వి రాయాలి, ఇక్కడ వి నాట్ రాయాలి, ఇక్కడ వి రాయాలి, ఇక్కడ విఎస్ రాయాలి. ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా? అబ్జర్వర్ కాదు, సోర్స్ అబ్జర్వర్ దగ్గరికి వెళ్తున్నాడు. సోర్స్ అబ్జర్వర్ దగ్గరికి వెళ్తున్నాడు అంటే ఫ్రీక్వెన్సీని పెంచడానికి ట్రై చేస్తున్నాడు, కానీ సోర్స్ డినామినేటర్లో ఉన్నాడు. డినామినేటర్ టర్మ్ వల్ల ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే డినామినేటర్ వాల్యూ తగ్గాలి. డినామినేటర్ వాల్యూ తగ్గాలి అంటే ఇక్కడ మైనస్ రావాలి. పైన ఏమొస్తుందో మనకు సంబంధం లేదమ్మా. ఇప్పుడు నేను ఫుల్గా రాయట్లే, పైన ఏమొస్తుందో సంబంధం లేదు, మన ఈ టర్మ్ తోటే సంబంధం. కాబట్టి లాంబ్డా ఈక్వల్ టు లాంబ్డా నాట్ వి మైనస్ విఎస్ బై వి. సో ఈ రకంగా మీరు ఏ సిచ్యువేషన్ ఇచ్చినా ఇప్పుడు వేవ్ లెంగ్త్ రాయగలరని నేను అనుకుంటున్నాను. మీరేం చేస్తారు? ఇప్పుడు పాజ్ చేసి చూడకుండా రాయడానికి ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే చూసి రాయండి. ఓకేనా? పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే అమ్మా, నెక్స్ట్ కేసు చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఒక మూవింగ్ సోర్స్ ఉంది, స్టేషనరీ అబ్జర్వర్ని క్రాస్ చేస్తుంది. అదే అమ్మా, మూవింగ్ సోర్స్ క్రాసెస్ స్టేషనరీ అబ్జర్వర్ అని చెప్పి. ఒక అబ్జర్వర్ స్టేషనరీగా ఉన్నాడు, అబ్జర్వర్ని ఒక మూవింగ్ సోర్స్ ఇలా దాటుకుని వెళ్తుంది అనమాట. అంటే చూడమ్మా, ఇదిగోండి అబ్జర్వర్, ఇదిగోండి సోర్స్. ఓకే, అబ్జర్వర్ సోర్స్ మూవింగ్ అమ్మ. సోర్స్ సమ్ విఎస్ అనే వెలాసిటీ తోటి మూవ్ అవుతుంది అనుకున్నాం, అబ్జర్వర్ స్టేషనరీగా ఉన్నాడు. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, బిఫోర్ క్రాసింగ్ అబ్జర్వర్కి ఫ్రీక్వెన్సీ ఏమనిపిస్తుంది, ఆఫ్టర్ క్రాసింగ్ అబ్జర్వర్కి ఫ్రీక్వెన్సీ ఏమనిపిస్తుంది, ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత, అదే మనం చూస్తాం. ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ముందే చెప్పేస్తున్నా. ఓకే, చూడండి, దీంట్లో ఏదో ఫార్ములా వస్తుంది, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా, ముందే చెప్పేస్తున్నా. ఏంటమ్మా మనం చూసేది ఏంటి? ఇప్పుడు సోర్స్ ఒకటి అబ్జర్వర్ దగ్గరికి వస్తుంది, తర్వాత అబ్జర్వర్ని దాటుకుని వెళ్ళిపోతుంది, గుద్దుకుని కాదు. ఓకే, దాటుకుని వెళ్ళిపోతుంది, అబ్జర్వర్ని దాటుకుని వెళ్ళిపోతుంది. ఓకేనా? అప్రోచ్ అవుతున్నప్పుడు అంటే అబ్జర్వర్ దగ్గరకు వస్తున్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, అబ్జర్వర్ నుంచి దూరంగా వెళ్ళిపోతుంటే ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, ఆ రెండు ఫ్రీక్వెన్సీలకి మధ్యలో డిఫరెన్స్ ఎంత, అదే చూస్తున్నాం అమ్మ. ఇప్పుడు అడగొచ్చు కదా అలాగా. ఓకే, ఆ డిఫరెన్స్ ఇన్ ఫ్రీక్వెన్సీ క్వశ్చన్లో మామూలుగా జేఈలో అడగొచ్చు కదా, అందుకోసం చెప్తున్నాము సిచ్యువేషన్. చూడండి ఒకసారి. ఓకే, బిఫోర్ క్రాసింగ్ అని రాస్తున్నా ఇక్కడ. బిఫోర్ క్రాసింగ్ అంటే అప్రోచింగ్, బిఫోర్ క్రాసింగ్. ఓకే, ఆర్ సోర్స్ అప్రోచింగ్ అంట. ఏపీఆర్ఓఏ ఏ మిస్ అయిందాం. ఓకే, పైన రాశాను, ఫీల్ అవద్దు. సో బిఫోర్ క్రాసింగ్ ఆర్ సోర్స్ అప్రోచింగ్. సోర్స్ అప్రోచింగ్ ది అబ్జర్వర్. అబ్జర్వర్ ఎలా ఉన్నాడమ్మా? స్టేషనరీగా ఉన్నాడు. ఓకే, సో ఫార్ములా రాయగలరు కదా. చూడమ్మా, ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్ వి నాట్ రాయట్లా. ఎందుకు చెప్పండి? ఎందుకంటే అబ్జర్వర్ స్టేషనరీగా ఉన్నాడు. అబ్జర్వర్ స్టేషనరీగా ఉన్నాడు కాబట్టి ఈ ఫార్ములాలో వి నాట్ 0, కాబట్టి పైన వి మాత్రమే మిగులుతుంది. కింద ఏం మిగులుతుంది చెప్పండి? కింద ఏమొస్తుందో చెప్పండి? ఓకే, విఎస్ ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా? అమ్మా ఎన్నిసార్లు చెప్పాను, బోలెన్ని సార్లు చెప్పా కదా, లాస్ట్ వీడియో నుంచి చెప్తానే ఉన్నాను. లాస్ట్ వీడియోలో కొంచెం స్లోగా చెప్పా, ఈ వీడియోలో కొంచెం ఫాస్ట్గా చెప్పా. చూడమ్మా, సోర్స్ అబ్జర్వర్ దగ్గరికి వస్తుంది, సోర్స్ అబ్జర్వర్ దగ్గరికి వస్తుంటే ఓవరాల్ ఫ్రీక్వెన్సీ పెరగాలి. ఓవరాల్ ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే ఇక్కడ సోర్స్ డినామినేటర్లో ఉంది, డినామినేటర్ వాల్యూ తగ్గాలి. డినామినేటర్ వాల్యూ అవ్వాలమ్మా, తగ్గాలి. కాబట్టి ఇక్కడ మైనస్ రావాలి. మైనస్ పెట్టాలా ప్లస్ పెట్టాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో మైనస్ రావాలమ్మా. ఈ బట్టి పట్టొద్దు. ఓకే, బట్టి పట్టొద్దు, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. బట్టి పద్ధతి, ఈ ఫార్ములాలు బట్టి వేసేద్దాం అనుకుంటే దెబ్బతింటారు. కాన్సెప్ట్ వల్ల ఎప్పుడు దెబ్బతింటారు. ఓకేనా? బట్టి పట్టుకుంటే ట్రై చేయండి.
సో ఇదేంటమ్మా బిఫోర్ క్రాసింగ్. నెక్స్ట్ ఆఫ్టర్ క్రాసింగ్ ది అబ్జర్వర్. ఆఫ్టర్ క్రాసింగ్ ది అబ్జర్వర్. ఆఫ్టర్ క్రాసింగ్ అంటే ఇదిగోండి ఇలా వెళ్ళిపోతుంది సోర్స్. అబ్జర్వర్ని దాటుకుని సోర్స్ వెళ్ళిపోతుంది విఎస్ అనే వెలాసిటీ తోటే. సోర్స్ విఎస్ అనే వెలాసిటీ తోటే ఈ అబ్జర్వర్ని దాటుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఫార్ములా రాసండి. F0 V0. అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు కాబట్టి పైన V ఒకటి రాస్తే సరిపోతుంది. కింద ఏం చేయాలి చూడమ్మా. ఇప్పుడు సోర్స్ అబ్జర్వర్ నుంచి దాటుకుని వెళ్ళిపోయాడు అంటే సోర్స్ దూరంగా వెళ్ళిపోతున్నాడు అబ్జర్వర్ నుంచి, అంటే ఫ్రీక్వెన్సీ తగ్గించడానికి ట్రై చేస్తున్నాడు. సోర్స్ దూరంగా వెళ్ళిపోతున్నాడు అంటే ఫ్రీక్వెన్సీ ఏం చేస్తున్నాడమ్మా, తగ్గించడానికి ట్రై చేస్తున్నాడు. ఫ్రీక్వెన్సీ తగ్గాలి అంటే చూడండి ఇక్కడ సోర్స్ డినామినేటర్లో ఉంది. ఫ్రీక్వెన్సీ తగ్గాలి అంటే డినామినేటర్ వాల్యూ ఏమవ్వాలి, మీకు అర్థమైపోయింది. ఇంకా ఓవరాల్ ఫోర్స్ కదా, ఓవరాల్ ఫ్రీక్వెన్సీ తగ్గాలి అంటే డినామినేటర్లో వాల్యూ ఏమవ్వాలమ్మా, పెరగాలి. సో బిఫోర్ క్రాసింగ్ ఇది F1 అనుకుందాం, ఆఫ్టర్ క్రాసింగ్ ఇది F2 అనుకుందాం. ఇప్పుడు నాకు చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ కావాలి. చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ అంటే F1 మైనస్ F2 కావచ్చు, F2 మైనస్ F1 కావచ్చు. ఏది పెద్ద అయితే దాంట్లో చిన్నది తీసేస్తాం. ఓకే, చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. దాన్ని డెల్టా ఎఫ్ అనుకుందామా. చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ దాన్ని డెల్టా ఎఫ్ అనుకుందామమ్మా. ఓకే రైట్, చెప్పండి ఇప్పుడు ఏమవుతుంది. డెల్టా ఎఫ్ ఈక్వల్ టు F1 మైనస్ F2 రాస్తాం, ఎందుకంటే ఇక్కడ F1 పెద్దది. F1 వాల్యూ పెద్దది కాబట్టి F1 మైనస్ F2 అని రాస్తాం. డినామినేటర్లో చిన్న వాల్యూ ఉందమ్మా, సో F1 పెద్దది అవుతుంది. సో F1 మైనస్ F2 రాస్తారు. ఓకే, రాస్తే ఏమవుతుంది, ఒక్క నిమిషం అమ్మా, వైర్ అడ్డు వస్తుంది. ఓకే, రాస్తే ఏమవుతుందమ్మా, F1 అంటే V బై V మైనస్ విఎస్. కదిలిందా లేదులే. V బై V మైనస్ విఎస్. ఓకే, మైనస్ F2 అమ్మ. F0 కూడా ఉంది కదా ఇక్కడ. సారీ కింద రాస్తలే అమ్మా, అక్కడ ప్లేస్ చాలదేమో, కింద రాస్తలే. F1 అంటే F0 చూడమ్మా, F0 కామన్ తీసేద్దాం. ఈ రెండాట్లో F0 కామన్ తీయచ్చు, V కూడా కామన్ తీసేయచ్చు. న్యూమరేటర్లో V ఉంది, అది కూడా కామన్ తీసేయచ్చు. కాబట్టి F0V అని రాసేస్తా. డైరెక్ట్ స్టెప్ వేస్తున్నామా. F0V అని రాసేస్తే ఇంకా బ్రాకెట్లో ఏం మిగులుతుంది, 1 బై V మైనస్ విఎస్ మైనస్ 1 బై V ప్లస్ విఎస్. అంతే కదా, 1 బై V మైనస్ విఎస్ మైనస్ 1 బై V ప్లస్ విఎస్. ఓకే అమ్మా, F0 కామన్ తీసే రెండాట్లో, V కూడా కామన్ తీస్తే బయట రాస్తాను. ఓకేనా. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుందమ్మా, ఈ రెండు మల్టిప్లై చేయండి. A మైనస్ బి ఇంటూ A ప్లస్ బి, A స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంతేనా. F0V కింద ఏమవుతుందమ్మా, V స్క్వేర్ మైనస్ విఎస్ స్క్వేర్. పైన ఏమొస్తుంది, V ప్లస్ విఎస్ మైనస్ V ప్లస్ విఎస్. చూడమ్మా, ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది కదా, ఇది ఇక్కడ వస్తుంది కదా. ఎల్సిఎం తీసి మల్టిప్లై చేసేస్తే, సో ఇదేమో V ప్లస్ విఎస్ వేసాను, ఇక్కడ మైనస్ ఆఫ్ V మైనస్ విఎస్ అంటే మైనస్ V ప్లస్ విఎస్. సో ప్లస్ V మైనస్ V క్యాన్సిల్ అయ్యి ఇక్కడ 2VS మిగిలింది. కాబట్టి ఫార్ములా ఏమవుతుందమ్మా, డెల్టా ఎఫ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది, 2VS F0V లేదా 2F0V VS. 2VS వచ్చింది కదా, ఇలా రాద్దాం. 2F0V VS బై V స్క్వేర్ మైనస్ విఎస్ స్క్వేర్. సో చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ అది. ఒకవేళ V ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ విఎస్ అయితే విఎస్ స్క్వేర్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. V ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్, కనపడుతుందమ్మా బోర్డులో, చూస్తున్నానండి ఒకసారి. రైట్, V వెరీ మచ్ గ్రేటర్ దాన్ విఎస్ అయితే ఈ ఫార్ములా ఇంకా పర్ఫెక్ట్ అమ్మ ఇది. దీని తర్వాత అప్రాక్సిమేషన్కి వెళ్తున్నా. V వెరీ మచ్ గ్రేటర్ దాన్ విఎస్ అయితే విఎస్ స్క్వేర్ నెగ్లెక్ట్ చేయొచ్చు. అప్పుడు 2F0V విఎస్ బై V స్క్వేర్ మిగులుతుంది. పైన V ఉంది, కింద V స్క్వేర్ మిగులుతుంది. దీన్ని పట్టించుకోకర్లే, విఎస్ స్క్వేర్ నెగ్లెక్ట్ చేస్తే. సో V స్క్వేర్ని ఒకసారి తనితే పైన 2F0VS మిగులుతుంది, కింద ఒక V మిగులుతుంది. సో ఆ కేసులో డెల్టా ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2F0V విఎస్, 2F0V డివైడెడ్ బై V. ఇది ఏంటమ్మా అప్రాక్సిమేషన్. ఇది కరెక్ట్ ఫార్ములా, ఇది అప్రాక్సిమేషన్. V కనుక వెరీ మచ్ గ్రేటర్ దాన్ విఎస్ అయితే, లేదంటే విఎస్ ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ V అయితే,
విఎస్ స్క్వేర్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. నెగ్లెక్ట్ చేస్తే ఆ విధంగా ఫార్ములా మారుతుంది. ఇది ఎప్పుడమ్మా? మూవింగ్ సోర్స్ క్రాసెస్ ఏ స్టేషనరీ అబ్జర్వర్. ఓకేనా? పాజ్ చేసి రాసుకోండి. సరే, ఇప్పుడు చూడండి ఈ కేసు చూడండి. మూవింగ్ అబ్జర్వర్ క్రాసెస్ ఏ స్టేషనరీ సోర్స్. ఈసారి అబ్జర్వర్ మూవ్ అవుతున్నాడు, సోర్స్ స్టేషనరీ. ఓకే, అబ్జర్వర్ మూవ్ అవుతున్నాడు, సోర్స్ స్టేషనరీగా ఉంది. సోర్స్ స్టేషనరీ, అబ్జర్వర్ మూవింగ్. అబ్జర్వర్ V0 అనే వెలాసిటీతో వెళ్తున్నాడు. అయితే బిఫోర్ క్రాసింగ్ ఎంత, ఆఫ్టర్ క్రాసింగ్ ఎంత, చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఎంత కనుక్కోవాలి. వెరీ వెరీ ఈజీ, మీరు కనుక్కోగలరు కూడా. బిఫోర్ క్రాసింగ్ చూద్దామా. F1 అనుకుంటుందండి. ఓకే, F1 ఈక్వల్ టు F0 ఏం రాయాలి చెప్పండి. చూడమ్మా, సోర్స్ స్టేషనరీ కాబట్టి డినామినేటర్లో ఓన్లీ V మిగులుతుంది. సోర్స్ స్టేషనరీ కాబట్టి డినామినేటర్లో V మిగులుతుంది. పైన V0 ప్లస్ రాయాలా మైనస్ రాయాలా? బిఫోర్ క్రాసింగ్ ఏం చేస్తుందమ్మా? అబ్జర్వర్ ఏం చేస్తున్నాడు? సోర్స్ దగ్గరికి వెళ్తున్నాడు, అంటే ఫ్రీక్వెన్సీ పెంచడానికి ట్రై చేస్తున్నాడు. సోర్స్ దగ్గరికి వెళ్తుంటే ఫ్రీక్వెన్సీ పెంచడానికి ట్రై చేస్తున్నాడు. ఫ్రీక్వెన్సీ ఎప్పుడు పెరుగుతుంది? చూడండి, అబ్జర్వర్ న్యూమరేటర్లో ఉన్నాడు. న్యూమరేటర్లో వాల్యూ పెద్దదైనప్పుడు ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. సో V ప్లస్ V0. ఓకే, సెకండ్ కేస్ ఆఫ్టర్ క్రాసింగ్ ఏమవుతుందమ్మా? నేను సోదంతా చెప్పట్లే, V మైనస్ V0 అవుతుంది. ఓకే, ఆ సోది ఏంటో మీకు తెలుసు. ఓకే, మా సోది ఏంటో తెలుసు. ఇప్పుడు డెల్టా F ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? F1 మైనస్ F2 అంతేగా. ఇది పెద్దది, ఇది చిన్నది. సో దీంట్లోంచి తీసేస్తున్నా. F1 మైనస్ F2. సో డెల్టా F ఈక్వల్ టు ఏం రాయొచ్చు? F0 బై V కామన్ తీయచ్చా? F0 బై V కామన్ తీసేద్దాం. F0 బై V కనుక కామన్ తీస్తే బ్రాకెట్లో ఏం మిగిలింది? ఇది మైనస్ ఇది, అంటే V ప్లస్ V0 మైనస్ V ప్లస్ V0 మైనస్ V ప్లస్ V0. ఓహో, సూపర్, సింపుల్గా అయిపోయిందాం ఇది. V క్యాన్సిల్, ఇక్కడ 2V0 మిగిలింది. దేర్ ఫార్ 2V0 F0 బై V. డెల్టా F ఈక్వల్ టు 2V0 F0 బై V. ఓకే అమ్మా, ఇందాక ఏమొచ్చింది? 2VS F0 బై V వచ్చి ఉంటుంది. ఓకే, అదే అప్రాక్సిమేషన్. జనరల్ ఫార్ములా అయితే వేరే ఉంది, అప్రాక్సిమేషన్ అలా వచ్చి ఉంటుంది. సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా. నెక్స్ట్ సిచ్యువేషన్ చూడండి అమ్మా. సోర్స్ ఈజ్ మూవింగ్ ఇన్ ఎ డైరెక్షన్ మేకింగ్ అన్ యాంగిల్ తీటా విత్ ది అబ్జర్వర్. సోర్స్ ఓ పర్టికులర్ డైరెక్షన్లో వెళ్తుంది. అతను ఇది చూడమ్మా, సోర్స్ ఇక్కడ ఉంది, అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు. అబ్జర్వర్ స్టేషనరీగా ఉన్నాడు. అయితే సోర్స్ ఇలా అబ్జర్వర్ వైపు రావట్లా. ఇప్పుడు వరకు మనం చూసింది ఏంటంటే సోర్స్ అబ్జర్వర్ వైపు వస్తుంటే చూస్తున్నాం. ఈసారి సోర్స్ ఏదో ఆడికి నచ్చిన డైరెక్షన్లో ఆడు వెళ్తున్నాడు. సోర్స్ దానికి నచ్చిన డైరెక్షన్లో అది వెళ్తుందమ్మా. అబ్జర్వర్ ఇక్కడ ఉండి అబ్జర్వర్ చేస్తున్నాడు. అయితే ఏ దగ్గర ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది, బి దగ్గర ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది, సి దగ్గర ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అనేది మనం క్యాల్కులేట్ చేయాలి. ఓకే, చూడమ్మా, ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ తీటా అన్నాడు. అబ్జర్వర్ తోటి తీటా అనే యాంగిల్ చేస్తుంది అన్నాడు. యాక్చువల్గా ఇలా వెళ్తుంది అనమాట. సోర్స్ ఇలా స్ట్రైట్ లైన్లో ఇలా వెళ్తుందమ్మా. ఏబిసి అనే స్ట్రైట్ లైన్లో ఇలా వెళ్తుంది. ఈ యాంగిల్ తీటా అన్నాడు. ఓకే, ఈ యాంగిల్ తీటా అన్నాడు. అయితే ఏ దగ్గర ఫ్రీక్వెన్సీ ఎంత, బి దగ్గర ఫ్రీక్వెన్సీ ఎంత, సి దగ్గర ఫ్రీక్వెన్సీ ఎంత అన్నాడు. సి దగ్గర కూడా వాడి దృష్టిలో సి దగ్గర కూడా యాంగిల్ తీటా అనమ్మా. సిచ్యువేషన్ ఇచ్చిన వాడి దృష్టిలో సి దగ్గర కూడా యాంగిల్ తీటా, లేకపోతే ఇది తీటా 1 అనుకోండి, తీటా 2 అనుకోండి, నో ప్రాబ్లం, ఏదైనా ఉండొచ్చు. ఏదైనా కాన్సెప్ట్ ఒకటే కదమ్మా. రైట్, చూద్దాం. బి ఎగ్జాక్ట్గా పైన ఉందమ్మా. బి ఎగ్జాక్ట్గా ఓకే పైన ఉంది. ఇది సిచ్యువేషన్, అర్థమవుతుంది కదమ్మా. సో ఇప్పుడు ఏ దగ్గర పరిస్థితి ఏంటి, ఏ దగ్గర ఫ్రీక్వెన్సీ ఎంత ఎట్ ఏం కంగారు పడక్కర్లేదమ్మా. ఇక్కడ ఏం కంగారు పడక్కర్లే. ఇది వెలాసిటీ ఇలా ఉంది కదా, విఎస్ అనే వెలాసిటీ ఇలా ఉంది కదా, తీటా అనే యాంగిల్ ఇటు చేస్తుంది కదా. ఏం లేదమ్మా, సింపుల్. మనం ఈ డైరెక్షన్లో వెలాసిటీ ఎంత అనేది చూడాలంటే మనకేం తెలుసు, సోర్సు అబ్జర్వర్ ఇలా మూవ్ అవుతున్నా, లేదా ఇలా మూవ్ అవుతున్నా, సోర్స్ ఇలా మూవ్ అవుతున్నా, అబ్జర్వర్ ఇలా మూవ్ అవుతున్నా, ఫార్ములా ఎలా రాయాలో మనకు తెలుసు. ఓకేనా? సో మనకు తెలిసిందే చేస్తాం. విఎస్ ఇలా వెళ్తుంది, కానీ ఈ డైరెక్షన్లో వెలాసిటీ ఎంత అంటే ఈ కాంపోనెంట్ ఎంత. ఇటు వెలాసిటీ విఎస్ అయితే ఈ కాంపోనెంట్ విఎస్ కాస్ తీటానే కదమ్మా. దీని పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఏమో విఎస్ సైన్ తీటా అవుతుంది. ఈ కాంపోనెంట్ ఏమవుతుందమ్మా, విఎస్ కాస్ తీటాయే కదా.
సో ఇక్కడ మనం ఈ విధంగా చూడాలి. అలాగే అబ్జర్వర్ వైపు సోర్స్ విఎస్ కాస్ థీటా అనే వెలాసిటీ తోటి వస్తుంది. అబ్జర్వర్ దగ్గరికి సోర్స్ విఎస్ కాస్ థీటా అనే వెలాసిటీ తోటి వస్తుంది అని మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. ఎజ్యూమ్ చేసుకుంటాం కదా, అదే కరెక్ట్. ఓకే, విఎస్ అనే డైరెక్షన్లో వెళ్తుందమ్మా. విఎస్ వెలాసిటీతో ఈ డైరెక్షన్లో వెళ్తుంది. అయితే ఈ డైరెక్షన్లో దాని కాంపోనెంట్ ఎంత అంటే విఎస్ కాస్ థీటా అనే వెలాసిటీ తోటి అబ్జర్వర్ని అప్రోచ్ అవుతుంది. ఎక్కడ? ఏ అనే పాయింట్ దగ్గర. ప్రతి పాయింట్ దగ్గర మారిపోతుందమ్మా, ఇది యాంగిల్ మారిపోతుంది కదా. నేను ఓన్లీ ఏ అనే పాయింట్ దగ్గరే చెప్తున్నా, అట్ ఏ అని రాశాను. సో ఫ్రీక్వెన్సీ ఏమవుతుందో రాద్దాం అమ్మా. ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్, అబ్జర్వర్ స్టేషనరీ కాబట్టి వి నాట్ 0. అబ్జర్వర్ స్టేషనరీ, అబ్జర్వర్ మూవింగ్ కూడా ఉండొచ్చు, అది కూడా చూద్దాం. అబ్జర్వర్ స్టేషనరీ కాబట్టి వి నాట్ 0 పెట్టా, పైన వి ఒకటే మిగిలింది. కింద ఇక్కడ వి రాస్తాం, ఇక్కడ విఎస్ రాస్తాం, మధ్యలో ప్లస్ రాయాలా మైనస్ రాయాలా చూడండి. అబ్జర్వర్ ఇక్కడ ఏం చేస్తున్నాడు, సోర్స్ ఏం చేస్తుంది, అబ్జర్వర్ని రీచ్ అవుతుంది, అంటే అబ్జర్వర్ దగ్గరికి వస్తుంది. అబ్జర్వర్ దగ్గరికి వస్తుంటే సౌండ్ పెరుగుతుంది. సౌండ్ పెరగడం అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే చూడమ్మా, సోర్స్ డినామినేటర్లో ఉంది. ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే డినామినేటర్ వాల్యూ తగ్గాలి, డినామినేటర్లో వాల్యూ తగ్గాలి, కాబట్టి మైనస్ పెట్టాలి. సో ఏ దగ్గర ఫ్రీక్వెన్సీ ఇది ఎఫ్ఏ అని రాస్తాం. ఏ దగ్గర ఫ్రీక్వెన్సీ ఇది. బి దగ్గర ఫ్రీక్వెన్సీ రాద్దాం. ఎక్కడ రాద్దాం? ఎట్ బి. బి దగ్గర ఫ్రీక్వెన్సీ రాద్దాం అమ్మా. చూడమ్మా, ఓకే సారీ, ఇది విఎస్ కాస్ థీటా అవుతుంది కదమ్మా, విఎస్ కాదు కదా. ఓకే, ఇది ఎంత వెలాసిటీ అప్రోచ్ అవుతుంది? విఎస్ కాస్ థీటా, విఎస్ కాస్ థీటా అని రాయాలి కదా. ఓకే అమ్మా, సో ఎఫ్ఏ ఈక్వల్ ఎఫ్ నాట్ ఇంటూ వి బై వి మైనస్ విఎస్ కాస్ థీటా. ఓకేనా, రైట్. ఇప్పుడు బి దగ్గర పరిస్థితి ఏంటో చూద్దాం. బి దగ్గర పరిస్థితి, థీటా వాల్యూ ఎంత? బి దగ్గర థీటా వాల్యూ ఎంతమ్మా? బి దగ్గర ఈ థీటా వాల్యూ ఎంత? 90 degrees. కాస్ 90 degrees ఎంత? 0. ఇక్కడ 0 పెడితే వి బై వి మిగులుతుంది, కాబట్టి బి దగ్గర దెర్ ఇస్ నో చేంజ్. ఎఫ్బి ఈక్వల్ టు ఎఫ్ నాట్, అంతే. చూడమ్మా, కాస్ థీటా బదులు 0 పెట్టేస్తారు, వి క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకేం మిగులుతుంది? ఎఫ్ నాట్ మిగులుతుంది. సో ఎఫ్బి ఈక్వల్ టు ఎఫ్ నాట్. అర్థమవుతుందమ్మా? ఇక్కడ ఎందుకు థీటా వాల్యూ 90 degrees ఇక్కడ. నెక్స్ట్ ఎట్ సి దగ్గర వెలాసిటీ ఇలా ఉంది. సి దగ్గర వెలాసిటీ విఎస్ ఇలా ఉంది. ఓకే, సో ఈ డైరెక్షన్లో వెళ్తున్నట్టు వెలాసిటీ మనకు అనిపిస్తుంది. కాంపోనెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుందమ్మా. సరే, ఈ డైరెక్షన్లో కాంపోనెంట్ ఎటు ఉంటుంది? ఇటు ఉండదు, వెనక్కి ఉండదు. ఎటు ఉంటుంది? పైకి ఉంటుంది. అంటే విఎస్ కాస్ థీటా ఈసారి అటు ఉంటుంది, అంటే అబ్జర్వర్ నుంచి దూరంగా వెళ్తున్నట్టు అనమాట. అబ్జర్వర్ నుంచి దూరంగా వెళ్తుంది. సో దానికి సంబంధించినట్టు మనం ఫార్ములా రాయాలి. దాన్నే ఎఫ్సి అని రాస్తున్నా. ఎఫ్సి ఈక్వల్ టు ఎఫ్ నాట్, పైన వీనే, కింద రాయాలి. చూడండి, ఈసారి అబ్జర్వర్ నుంచి దూరంగా వెళ్తుంది సోర్స్. చూడండి, మీకు ఇటు వస్తుంటే అబ్జర్వర్ దగ్గరగా వస్తున్నట్టు, ఇటు వెళ్తుంటే అబ్జర్వర్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నట్టే కదా. సో ఈ విఎస్ కాస్ థీటా అనే కాంపోనెంట్ అబ్జర్వర్ నుంచి దూరంగా వెళ్తుంది. అబ్జర్వర్ నుంచి దూరంగా వెళ్తుంటే సౌండ్ తగ్గాలి, అంటే ఫ్రీక్వెన్సీ తగ్గాలి. ఫ్రీక్వెన్సీ తగ్గాలి అంటే డినామినేటర్లో పెద్ద వాల్యూ ఉండాలి, కాబట్టి మైనస్ పెట్టాలా ప్లస్ పెట్టాలా అంటే ప్లస్ పెట్టాలి. సో ఇదేమవుతుంది? వి ప్లస్ విఎస్ కాస్ థీటా. ఓకే అమ్మా, రైట్. జాగ్రత్త చూసి పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే, నెక్స్ట్ సిచ్యువేషన్ చూడండి అమ్మా. సోర్స్ అండ్ అబ్జర్వర్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఏ జంక్షన్. సోర్స్ అబ్జర్వర్ ఇద్దరు ఒక జంక్షన్ వైపుకి వస్తున్నారు, పర్పెండిక్యులర్గా వస్తున్నారు. అది కూడా ఎలా వస్తున్నారు? పర్పెండిక్యులర్ ఇలా వస్తున్నారు. సోర్స్ ఇలాగా అబ్జర్వర్ ఇలాగా. సోర్స్ విఎస్ అనే వెలాసిటీ తోటి, అబ్జర్వర్ వి నాట్ అనే వెలాసిటీ తోటి వస్తున్నారు. ఓకేనా, రైట్. ఇప్పుడు పరిస్థితి అంటే చూద్దాం. ఇలా ఒక లైన్ డ్రా చేద్దాం. అమ్మ, వీళ్ళిద్దరు ఇలా దగ్గరికి వస్తున్నారంటే ఒకరికొకరు ఇలా దగ్గరికి వస్తున్నట్టే లెక్క కదా. వీళ్ళిద్దరు ఇలా మీట్ అవుతున్నారు. ఆ మీట్ అవుతారో లేదు తెలియదు మనకి. ఓకే, ఇలా వస్తున్నారు అంటే దాని మీనింగ్ ఏంటి? వీళ్ళిద్దరు
ఒకరికొకరు ఇలా అప్రోచ్ అవుతున్నట్టే కదా. ఓకే అమ్మా. సో చూడండి, ఈ యాంగిల్ θ1 అనుకుంటా, ఈ యాంగిల్ θ2 అనుకుంటా. సో ఈ డైరెక్షన్లో వెలాసిటీ విఎస్ కాస్ θ1 అవుతుంది. ఈ డైరెక్షన్లో వెలాసిటీ ఇది ఇలా వెళ్తుంది కాబట్టి ఈ డైరెక్షన్లో వెలాసిటీ విఎస్ కాస్ θ2 అవుతుంది. ఈ డైరెక్షన్లో వెలాసిటీ విఎస్ కాస్ θ1, ఈ డైరెక్షన్లో వెలాసిటీ విఎస్ కాస్ θ2 అవుతుంది. అవునా కదా. ఓకే, అంటే ఇప్పుడు సోర్స్ అబ్జర్వర్ ఇలా మీట్ అవుతున్నారు అంటే మనం అలా ఈ సిచ్యువేషన్ ఇలా చూడాలి, ఇలా కాదు ఇలా చూడాలి. సోర్స్ అబ్జర్వర్ ఈ పాయింట్ దగ్గర అమ్మా, సోర్స్ అబ్జర్వర్ ఇలా ఒకరికొకరు ఈ విధంగా వస్తున్నారు. సోర్స్ ఏమో విఎస్ కాస్ θ1 అనే వెలాసిటీ తోటి అబ్జర్వర్ V0 అని పెడదామా. ఓకే, V0 కదా ఇది. ఓకే, V0 కాస్ θ2 అనే వెలాసిటీ తోటి అబ్జర్వర్ ఇలా వస్తున్నాడు. ఓకే, ఇంకా మిగిలినంత సింపుల్, ఇద్దరు ఒకరికొకరు అప్రోచ్ అవుతున్నారమ్మా. మిగిలింది మీరు రాయగలరు ఈ ఫార్ములా నుంచి. రాసేద్దామా, రాసేయండి. F ఈక్వల్ టు F0, ఇక్కడ V, ఇక్కడ ఏం రాయాలి, విఎస్ కాస్ θ రాయాలి. అంతేనా. ఇక్కడ V, ఇక్కడ విఎస్, సారీ ఇది V0 కదా, V0 కాస్ θ2 రాయాలమ్మ. పైన అబ్జర్వర్ కదా, కింద విఎస్ కాస్ θ1 రాయాలి. ఓకే అమ్మా. సరే, ఇక్కడ మైనస్ పెట్టాలో ప్లస్ పెట్టాలో చూద్దాం. చూడండి, అబ్జర్వర్ సోర్స్ దగ్గరికి వెళ్తున్నాడు అంటే ఫ్రీక్వెన్సీ పెరగాలి. అబ్జర్వర్ న్యూమరేటర్లో ఉన్నాడు, ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే ప్లస్ ఉండాలి. ఓకే, న్యూమరేటర్లో పెద్ద వాల్యూ ఉండాలి కదా, కాబట్టి ప్లస్ ఉండాలి. నెక్స్ట్, సోర్స్ అబ్జర్వర్ దగ్గరికి వెళ్తుంది. చూడమ్మా, సోర్స్ అబ్జర్వర్ దగ్గరికి వెళ్తుంది అంటే ఫ్రీక్వెన్సీ మళ్ళీ పెరగాలి. ఫ్రీక్వెన్సీ పెరగాలి, సోర్స్ వల్ల కూడా ఫ్రీక్వెన్సీ పెరగాలి. సోర్స్ డినామినేటర్లో ఉన్నాడు, డినామినేటర్ వల్ల ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే డినామినేటర్లో స్మాలర్ వాల్యూ ఉండాలి. కాబట్టి ఇక్కడ మైనస్ పెడుతున్నా. అయిపోయింది, ఫినిష్. చాలా సింపుల్ అమ్మ. ఓకేనా, అర్థమైంది కదమ్మా అది ఆ సిచ్యువేషన్. పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ కేసు చూడండి అమ్మా. సోర్స్ మూవ్స్ ఇన్ సర్క్యులర్ పాత్ అట. సోర్స్ సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది. అబ్జర్వర్ స్టాండ్స్ అట్ ది సెంటర్. అబ్జర్వర్ ఎక్కడ ఉన్నాడు, ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉన్నాడు. ఈ కేసులో చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఎంత అని అడిగాడమ్మా. చూడమ్మా, ఈ సోర్స్ సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది కదా. ఓకే, ఇలా కనుక ఒక లైన్ డ్రా చేస్తే, ఏ పాయింట్ కన్నా లైన్ డ్రా చేయండి, ఇక్కడ టాంజెన్షియల్గా ఉంటుంది వెలాసిటీ. అంతేనా, వెలాసిటీ టాంజెన్షియల్గా ఉంటుంది. సోర్స్ వెలాసిటీ టాంజెన్షియల్గా ఉంటుంది. ఓకే, ఈ యాంగిల్ ఎంతమ్మా, 90 డిగ్రీస్. ఎప్పుడు చూసినా ఈ యాంగిల్ 90 డిగ్రీసే. సోర్స్ని అబ్జర్వర్ని కనెక్ట్ చేస్తున్న లైన్కి ఆ వెలాసిటీ ఎప్పుడు 90 డిగ్రీస్ చేస్తూ ఉంటుంది. అలా తీటా వాల్యూ 90 డిగ్రీస్ కనుక చేస్తూ ఉంటే దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ అని ఇందా ఒక కేసులో చూసాం. ఇలా ఇంకో విధంగా ఆలోచించండి అమ్మా. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏమన్నా మారుతుందా? ఇది రేడియస్ ఆర్ అనుకోండి, ఇక్కడ కూడా రేడియస్ ఆర్, ఇక్కడ కూడా రేడియస్ ఆర్, ఇక్కడ కూడా రేడియస్ ఆర్. సో ఆ డిస్టెన్స్ ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటే వెలాసిటీ కూడా, అంటే స్పీడ్ కూడా కాన్స్టెంటే కదా. డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటే స్పీడ్ కూడా, అంటే రిలేటివ్ మోషన్, నా స్పీడ్ కదమ్మా, రిలేటివ్ మోషన్ కాన్స్టెంట్ కింద లెక్క కదమ్మా. రిలేటివ్ మోషన్ లేదని లెక్క. డిస్టెన్స్ ఎప్పుడు కాన్స్టెంటే అమ్మా, డిస్టెన్స్లో తేడా లేదు. డిస్టెన్స్లో తేడా లేదు అంటే రిలేటివ్ మోషన్ అనేది లేదు. అంటే సర్క్యులర్ మోషన్ చేస్తుంది, ఓకే, సర్క్యులర్ మోషన్ చేస్తుంది, అయితే లీనియర్గా రిలేటివ్ మోషన్ అనేది లేదు. ఓకే, అలా డిస్టెన్స్లో తేడా లేనప్పుడు డాప్లర్ ఎఫెక్ట్ ఏమి ఉండదమ్మా. దెర్ ఈజ్ నో డాప్లర్ ఎఫెక్ట్. నో డాప్లర్ ఎఫెక్ట్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఎఫ్ ఈక్వల్ టు F0 అంతే. ఫ్రీక్వెన్సీలో డిఫరెన్స్ ఏమి ఉండదమ్మా. ఎఫ్ ఈక్వల్ టు F0 ఎప్పుడు సోర్స్ సర్క్యులర్ మోషన్లో తిరుగుతూ అబ్జర్వర్ కనుక సెంటర్లో ఉంటే. సో ఇలా కాకుండా ఇవి ఇంకో విధంగా చూద్దాం. ఇంకో విధంగా ఏంటి? సోర్స్ సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది, అబ్జర్వర్ స్టాండ్స్ ఫార్ అవే ఫ్రమ్ సర్కిల్, ఫార్ అవే ఫ్రమ్ సెంటర్ అని రాద్దాం. ఫార్ అవే ఫ్రమ్ సెంటర్, చాలా దూరంగా ఉన్నాడు. ఓకే, సోర్స్ ఇలా సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది, సోర్స్ ఇలా సర్క్యులర్ మోషన్లో
విఎస్ అనే వెలాసిటీ తోటే తిరుగుతుంది. వెలాసిటీ నా ఉద్దేశం స్పీడ్, ఇక్కడ వెలాసిటీ అంటే డైరెక్షన్ మారిపోతూ ఉంటుంది కదా, సో స్పీడ్ అనుకుందాం. విఎస్ అనే స్పీడ్ తోటి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో ఉందనుకుందాం. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటమ్మా, ప్రతి పాయింట్ దగ్గర దాని స్పీడ్ సేమ్ ఉంది అనుకుందాం. ఓకే, అబ్జర్వర్ దీనికి దూరంగా ఇక్కడ ఎక్కడో ఉన్నాడు. అబ్జర్వర్ దూరంగా ఎక్కడో ఉన్నాడు. ఓకే, ఈ సర్కిల్లో 4 పాయింట్లు కన్సిడర్ చేస్తాం. ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ. వీటిని నేను ABCD అనుకుంటా. ఓకే, అబ్జర్వర్ ఇక్కడి నుంచి వస్తున్నాడు. ఇక్కడ ఏ దగ్గర వెలాసిటీ ఇలా ఉంటుంది, ఏ దగ్గర వెలాసిటీ ఇక్కడ ఉంటుంది. సో అట్ ఏ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది అంటే F = F0 V బై అబ్జర్వర్ స్టేషనరీ అమ్మ కాబట్టి V అని రాశా. ఇంక ఈ సోదంతా చెప్పట్లేదు నేను. V బై అబ్జర్వర్ ఎట్ వస్తున్నాడు, సారీ సోర్స్ ఎట్ వస్తుంది ఇప్పుడు టువర్డ్స్ ది అబ్జర్వర్. అమ్మ పెద్ద సర్కిల్ రాశాను, యాక్చువల్గా బాగా దూరంగా ఉన్నాడు కాబట్టి చాలా చిన్నగా కనపడుతుంది, అంటే ఆల్మోస్ట్ డైరెక్ట్గా వస్తున్నట్టు అనిపిస్తుంది. సో విఎస్ టువర్డ్స్ ది అబ్జర్వర్ ఉందన్నమాట. సోర్స్ టువర్డ్స్ ది అబ్జర్వర్ మూవ్ అవుతుంది ఇక్కడ, కాబట్టి ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే డినామినేటర్లో స్మాలర్ వాల్యూ ఉండాలి, కాబట్టి V - VS ఎట్ ఏ. నెక్స్ట్ అట్ సి చూద్దాం. సి దగ్గర వెలాసిటీ ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది కదా, సోర్స్ ఇలా ఉంటుంది టాంజెన్షియల్గా. సో ఎట్ సి F = F0, ఇంక నేను సోర్స్ మొత్తం చెప్పట్లేదమ్మా, అవే ఫ్రమ్ ది అబ్జర్వర్ వెళ్తున్నాడు కాబట్టి ఫ్రీక్వెన్సీ తగ్గాలి, కాబట్టి డినామినేటర్లో పెద్ద వాల్యూ ఉండాలి, సో V/V + VS. మరి B దగ్గర D దగ్గర పరిస్థితి ఏంటి? B దగ్గర ఎలా ఉంది, D దగ్గర ఎలా ఉంది అంటే అబ్జర్వర్కి ఆ పాయింట్స్ దగ్గర వెలాసిటీ టాంజెన్షియల్గా 90 degrees చేస్తుందమ్మా. ఓకే, 90 degrees చేస్తుంది కాబట్టి ఎట్ B and C దెర్ ఈజ్ నో డాప్లర్ ఎఫెక్ట్. ఎట్ B and C నో డాప్లర్ ఎఫెక్ట్. అర్థమవుతుంది కదా, డాప్లర్ D పెద్ద రాద్దామా పేరు కదా, డాప్లర్ ఎఫెక్ట్. ఎట్ B and C దెర్ ఈజ్ నో డాప్లర్ ఎఫెక్ట్. ఓకే, B and C దగ్గర డాప్లర్ ఎఫెక్టే లేదు. ఓకేనా, ఏం చేద్దాం ఇప్పుడు? F = F0 అని రాయటమే కదా, డాప్లర్ ఎఫెక్ట్ లేదంటే. సో సర్క్యులర్ మోషన్లో తిరుగుతున్నప్పుడు అది పరిస్థితి అమ్మా. పాజ్ చేసి రాసుకోండి, నెక్స్ట్ సిచ్యువేషన్కి వెళ్దాం. నెక్స్ట్ కేసు చూడండి అమ్మా. సోర్స్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఏ వాల్. ఓకే, సోర్స్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఏ వాల్. అమ్మ ఈ కేసు జాగ్రత్తగా చూడండి. ఇటువంటి కేసెస్లో ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. ఓకే, ఇక్కడ తప్పు చేసే అవకాశం ఎక్కువ ఉంది, సో దీన్ని చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదే పాయింట్లో మీరు కూడా వెళ్ళండి అమ్మ. రైట్, సోర్స్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఏ వాల్. దాంట్లో ఒక కేసు తీసుకుంటున్నా, అబ్జర్వర్ ఇన్ బిట్వీన్ సోర్స్ అండ్ వాల్. చూడండి, అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు, సోర్స్ VS అనే వెలాసిటీతో వస్తుంది, అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు. మూవ్ అవుతున్నట్టు కూడా తీసుకోవచ్చమ్మ, దానికి మీరు రాసేస్తారు. మామూలుగా నేను 1 by 1 చెప్తున్నాను. అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు, సోర్స్ ఇలా వస్తుంది. అయితే ఇప్పుడు నా ఎయిమ్ ఏంటంటే, సోర్స్ ఇక్కడ సౌండ్ రిలీజ్ చేసినప్పుడు అబ్జర్వర్ కొంత ఫ్రీక్వెన్సీ వింటాడు. ఆ ఫ్రీక్వెన్సీ ఎంత? ఇప్పుడు ఇదే సౌండ్ వాల్ని తాకిన తర్వాత, వాల్ని గుద్దుకున్న తర్వాత మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలాగ ఈ సౌండ్ వేవ్ వాల్ని గుద్దుకున్న తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్ట్ అయిన సౌండ్ కూడా అబ్జర్వర్ చూస్తాడు. ఆ ఫ్రీక్వెన్సీ ఎంత? ఓకే, సోర్స్ నుంచి వచ్చిన సౌండ్ ఫ్రీక్వెన్సీ, అబ్జర్వ్ చేసే సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంత? వాల్ నుంచి రిఫ్లెక్ట్ అయిన సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంత? ఓకే అమ్మా, వాల్ నుంచి రిఫ్లెక్ట్ అయిన సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంత? ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత? అది ఇప్పుడు మనం చూడాలి. సో ఫస్ట్ ఈ కేసు చూసేద్దాం. ఓకే, ఏంటది ఈ కేసు? F1 అనుకుంటా అమ్మ. ఏంటి ఆ కేసు? అది చూడమ్మా, F1 అనుకుంటున్నా. ఆ కేసు ఏంటది? సోర్స్ నుంచి వస్తున్న సౌండ్ వేవ్ అబ్జర్వర్కి ఏ ఫ్రీక్వెన్సీలో వినపడుతుంది, ఇది రాయటం ఈజీ. ఓకే, చూడమ్మా, సోర్స్ VS అనే వెలాసిటీతో వెళ్తుంది, అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు. ఇదిగోండి ఈ ఫార్ములాలో అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు కాబట్టి F0 అంటే ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, F0 VS. అమ్మ పైన VA అనేది రాసా, అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు కాబట్టి, మోషన్లో ఉంటే అది కూడా మారుతుంది. ఓకే, VS రాశాను. ఇక్కడ మధ్యలో ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా? చూడండి, సోర్స్ అబ్జర్వర్ దగ్గరికి వెళ్తున్నాడు అంటే సౌండ్ పెరగాలి అంటే ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే డినామినేటర్లో
చిన్న వాల్యూ ఉండాలి, దేర్ ఫోర్ మైనస్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సౌండ్ వేవ్ ఇలా వెళ్ళింది, కింద నుంచి చేస్తాం, పైనుంచి గిన. ఓకే, సౌండ్ వేవ్ ఇలా వెళ్ళింది, ఇలా వెళ్ళి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వచ్చింది. ఆ రిఫ్లెక్ట్ అయిన సౌండ్ వేవ్ ఇదేం ఒరిజినల్ మామూలుగా వచ్చిన సౌండ్ వేవ్. నెక్స్ట్ రిఫ్లెక్ట్ అయిన సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీ F2 అనుకుంటా. ఓకే, రిఫ్లెక్ట్ అయిన సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీ F2 అనుకుంటాం. F2 అంటే అబ్జర్వ్ చేస్తున్న ఫ్రీక్వెన్సీ F2 అనుకుంటా. కానీ అది క్యాల్కులేట్ చేయటం చాలా జాగ్రత్తగా క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి అమ్మ. ఓకే, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇటువంటి అబ్జర్వర్ గోడ దగ్గర ఉన్నాడు అనుకోండి, ఈ అబ్జర్వర్ మర్చిపోయండి, ఇప్పుడు గోడే అబ్జర్వర్, మన ఈ వాలే అబ్జర్వర్ అనమాట. అయితే వాల్ అబ్జర్వర్ కాబట్టి ఫ్రీక్వెన్సీ F ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, వాల్ దగ్గర ఫ్రీక్వెన్సీ FW అని రాయినా, ఫ్రీక్వెన్సీ FW ఈక్వల్ టు ఏమవుతుంది, FW ఈక్వల్ టు చూడమ్మా, సేమ్ ఈ అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నట్టు. ఇక్కడ వాల్ ఇలా ఉందంటే దాని మీనింగ్ ఏంటి, అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నట్టు. ఓకే, అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నట్టు, రైట్. అంటే V/VS, ఇక్కడ F0 కూడా ఉంటుందేమో, F0 ఇంటూ V/VS. సోర్స్ అబ్జర్వర్ దగ్గరికి వస్తున్నాడు కాబట్టి ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే ఓకే. ఇప్పుడు ఇక్కడి నుంచి వేవ్ రిఫ్లెక్ట్ అవుతుంది, గోడ నుంచి వేవ్ రిఫ్లెక్ట్ అయ్యి అబ్జర్వర్ దగ్గరికి వస్తుంది. ఓకే అమ్మా, గోడ నుంచి వేవ్ రిఫ్లెక్ట్ అయ్యి అబ్జర్వర్ దగ్గరికి వస్తుంది. అయితే ఇప్పుడు గోడ సోర్స్ కింద పనిచేస్తుంది అనమాట. రిఫ్లెక్ట్ అవుతున్న వేవ్ ఎక్కడి నుంచి వస్తుంది, గోడ నుంచి వస్తుంది. అంటే గోడ సోర్స్ కింద పనిచేస్తుంది. ఇప్పుడు అబ్జర్వర్ ఏం వినపడుతుంది, అబ్జర్వర్కి ఏం వినపడుతుంది, ఓకే ఏం వినపడుతుందో చూడమ్మా. ఇక్కడ గోడ రెస్ట్లో ఉంది, అంటే సోర్స్ రెస్ట్లో ఉంది, అబ్జర్వర్ కూడా రెస్ట్లో ఉన్నాడు. కాబట్టి గోడ ఏ ఫ్రీక్వెన్సీ అయితే పంపిస్తుందో అదే ఫ్రీక్వెన్సీ అబ్జర్వర్ కూడా వింటాడుగా. అబ్జర్వర్ కూడా రెస్ట్లో ఉన్నాడమ్మా. చూడండి, అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు, గోడ కూడా రెస్ట్లోనే ఉంది. గోడ కానీ అబ్జర్వర్ కానీ మూవ్ అవుతుంటే సినిమా మారిపోద్ది. ఇక్కడ గోడ రెస్ట్లోనే ఉంది, అబ్జర్వర్ కూడా రెస్ట్లోనే ఉన్నాడు. చూడమ్మా, గోడ రెస్ట్లో ఉంది, అబ్జర్వర్ కూడా రెస్ట్లోనే ఉన్నాడు. అంటే సోర్స్ రెస్ట్లో ఉంది, అబ్జర్వర్ కూడా రెస్ట్లోనే ఉన్నాడు. సో సోర్స్ ఏ ఫ్రీక్వెన్సీ అయితే పంపిస్తుందో అబ్జర్వర్ కూడా అదే ఫ్రీక్వెన్సీ వింటాడు. సోర్స్ ఏ ఫ్రీక్వెన్సీ పంపిస్తుంది, FW. సోర్స్ ఏ ఫ్రీక్వెన్సీ పంపిస్తుందమ్మా, FW. FW ఈక్వల్ టు ఎంత, F0 ఇంటూ V/V-VS. ఇప్పుడు డెల్టా F అంటే ఈ ఫ్రీక్వెన్సీలో డిఫరెన్స్ కనుక్కుంటున్నాను. డెల్టా F అంటే F1 మైనస్ F2. మీరు అబ్జర్వ్ చేయండి, F1 F2 సేమ్ వాల్యూ వచ్చింది. కాబట్టి ఈ కేసులో దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. ఓకే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ నేను జస్ట్ మారుస్తున్నా, జస్ట్ అబ్జర్వర్ని సోర్స్ని మారుస్తా అంతే. ఇదే సిచ్యువేషన్లో అబ్జర్వర్ని సోర్స్ని మారుస్తా, అప్పుడు సేమ్ మరి ఇలా వస్తుందో లేదు చూద్దాం. ఓకేనా, పాజ్ చేసి రాసుకోండి, రైట్. ఇదే సిచ్యువేషన్ని జస్ట్ మారుస్తున్నా అమ్మా, అప్పుడు మళ్ళీ సినిమా మారిపోతుంది చూడండి. ఈసారి మనం ఏం చేద్దామంటే అబ్జర్వర్ కాదు, సోర్స్ ఇన్ బిట్వీన్ అబ్జర్వర్ అండ్ వాల్ అని పెడదాం. సోర్స్ని మధ్యలో పెడదాం, అబ్జర్వర్ ఇక్కడ. ఓకే, అంటే అబ్జర్వర్ ఇక్కడ రెస్ట్లో ఉన్నాడు, సోర్స్ ఇలా మూవ్ అవుతుంది. VS అనే వెలాసిటీ తోటి సోర్స్ ఇలా మూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీలో చేంజ్ ఏమన్నా ఉంటుందో లేదో చూద్దాం. ఖచ్చితంగా ఉంటుందమ్మా, చూడండి. ఫస్ట్ F1 అంటే ఇదిగోండి ఇక్కడి నుంచి వచ్చే వేవ్. ఇప్పుడు ఈ చూడమ్మా, సోర్స్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ది అబ్జర్వర్, అంతేనా. సో ఆ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఫస్ట్ ఇది అవే ఫ్రమ్ ది అబ్జర్వర్, అంటే దీని నుంచి సౌండ్ వేవ్స్ వస్తున్నాయి. ఆ సౌండ్ అబ్జర్వర్ ఎలా వింటున్నాడు, ఎంత ఫ్రీక్వెన్సీతో వింటున్నాడు అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఇక్కడ సోర్స్ ఏం చేస్తుందమ్మా, ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ది అబ్జర్వర్, అంటే సౌండ్ తగ్గుతుంది అబ్జర్వర్కి. సౌండ్ తగ్గుతుంది అంటే మీనింగ్ ఏంటి, ఏంటమ్మా, ఫ్రీక్వెన్సీ తగ్గుతుందని. ఫ్రీక్వెన్సీ తగ్గాలి అంటే చూడమ్మా, అబ్జర్వర్ స్టేషనరీ కాబట్టి పైన వీనే మిగులుతుంది. ఈ ఫార్ములాలో అబ్జర్వర్ స్టేషనరీ అంటే V0 0 కాబట్టి పైన V మిగులుతుంది, కింద VS రాయాలి,
ప్లస్ రాయాలా మైనస్ రాయాలా? చూడమ్మా, ఫ్రీక్వెన్సీ తగ్గాలి, దూరంగా వెళ్ళిపోతున్నాడు, అబ్జర్వర్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఫ్రీక్వెన్సీ తగ్గాలి. ఫ్రీక్వెన్సీ తగ్గాలి అంటే డినామినేటర్లో ఏం ఉండాలి? వాల్యూ, పెద్ద వాల్యూ ఉండాలి, అంటే ప్లస్ వస్తుంది. దేర్ఫోర్ F1 ఈక్వల్ టు ఈ వాల్యూ వచ్చింది. ఓకే, ఇప్పుడు మరి సౌండ్ వేవ్స్ ఇలా రిఫ్లెక్ట్ ఇలా వస్తాయి కదా, మా సోర్స్ రిఫ్లెక్ట్ అయ్యి రావట్లేదు ఇక్కడ సౌండ్ వేవ్స్. ఓకే, సోర్స్ ఇలా దగ్గరికి వెళ్తుంది, ఆ సౌండ్ వేవ్ రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వస్తాయి కదా, ఆ ఫ్రీక్వెన్సీ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. ఆ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ వాల్ దగ్గర ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలమ్మా, వాల్ దగ్గర ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. దాన్నే నేను FW అంట, దాన్నే నేను ఏమంటున్నా, FW అంటున్నా. ఓకే, జాగ్రత్త చూడండి అమ్మా, ఇది తెలిస్తే మిగిలిన మీరు ఈజీగా చేస్తారు, ఇంకా ఏ సిచ్యువేషన్ ఇచ్చినా చేస్తారు. ఓకే, FW రాస్తున్నా చూడండి అమ్మా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ వాల్ని అబ్జర్వర్ అనుకోవాలి అమ్మా. ఇంకా ఈ రిఫ్లెక్టెడ్ వేవ్ గురించి మాట్లాడట్లా, సోర్స్ నుంచి వాల్ దగ్గరికి వస్తుంది కదా వేవ్, దాని ఫ్రీక్వెన్సీ వాల్ దగ్గర ఎంత ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నా. కాబట్టి వాల్ని ఇప్పుడు అబ్జర్వర్ అనుకుంటున్నా, స్టేషనరీ అబ్జర్వర్. వాల్ ఇప్పుడు ఏంటమ్మా, స్టేషనరీ అబ్జర్వర్. కాబట్టి పైన V రాద్దాం, వాల్ దగ్గర ఫ్రీక్వెన్సీ చూస్తున్నాం, ఇంకా ఈ రిఫ్లెక్టెడ్ వేవ్ దానికి రావట్లా. ఆ రిఫ్లెక్టెడ్ వేవ్ తెలియాలి అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంతో తెలియాలి కదా. ఓకే, సో ఇది V. ఓకే అమ్మా, రైట్. ఇక్కడ V రాయాలి, ఇక్కడ VS రాయాలి. ఇక్కడ చూడండి, సోర్స్ అబ్జర్వర్ దగ్గరికి వస్తుంది కదా, అంటే ఫ్రీక్వెన్సీ ఏమవుతుందమ్మా, పెరుగుతుంది. ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే కింద డినామినేటర్లో లీస్ట్ వాల్యూ ఉండాలి, కాబట్టి V మైనస్ VS రాశాను. సో ఇక్కడి నుంచి వస్తున్న వేవ్స్ ఫ్రీక్వెన్సీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందమ్మా, సో వాల్ నుంచి రిఫ్లెక్ట్ అవుతున్న ఫ్రీక్వెన్సీ ఇదనమాట. ఓకే, వాల్ నుంచి రిఫ్లెక్ట్ అవుతున్న ఫ్రీక్వెన్సీ ఇది. ఓకే అమ్మా, వాల్ నుంచి రిఫ్లెక్ట్ అవుతున్న ఫ్రీక్వెన్సీ ఇది, అర్థమవుతుంది కదా, వాల్ నుంచి రిఫ్లెక్ట్ అవుతున్న ఫ్రీక్వెన్సీ ఇది. సో ఈ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు దీనికి ఎలా వినపడుతుంది, అదే మనకు కావాలి. ఈ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు దీనికి ఎలా వినపడుతుంది, ఎలా వినపడుతుంది చూడండి. ఇప్పుడు వాల్ సోర్స్ అయిపోతుంది ఈ అబ్జర్వర్కి, వాల్ సోర్స్, ఎందుకంటే వాల్ నుంచి వస్తుంది కదా వేవ్స్, వాల్ నుంచి వేవ్స్ వస్తున్నాయి కాబట్టి వాల్ సోర్స్. అబ్జర్వర్ రెస్ట్లోనే ఉన్నాడు, సోర్స్ కూడా రెస్ట్లోనే ఉంది, వాల్ రెస్ట్లో ఉంది కదా. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు వాల్ని సోర్స్ అనుకోవాలి. మరి డిఫరెంట్ సిచ్యువేషన్స్ వస్తాయి, ఈ వాల్ కూడా కదలవచ్చు. ఓకే, అస్తమానం ఇలా ఇద్దరు రెస్ట్లో ఉన్నారు అనుకోకండి, ఈ వాల్ కదలవచ్చు లేదా అబ్జర్వర్ కదలవచ్చు, అప్పుడు మారిపోతుంది. ఓకే, ఆ కండిషన్స్ అన్ని ఇప్పుడు చెప్తే వీడియో చాలా లెంగ్త్ ఎక్కువైపోతుందేమో, 2 hours పెట్టేస్తుంది. సో అవన్నీ నేను చెప్పట్లేదు, కొన్నే చెప్తున్నాను అందుకే. ఓకేనా, సో ఇప్పుడు వాల్ సోర్స్ కింద మారుతుంది, అబ్జర్వర్ ఏమో అబ్జర్వరే, సోర్స్ రెస్ట్లో ఉంది, అబ్జర్వర్ కూడా రెస్ట్లో ఉన్నాడు. కాబట్టి వాల్ ఎంత ఫ్రీక్వెన్సీ వేవ్ లెంగ్త్ అయితే పంపిస్తుందో, ఎంత ఫ్రీక్వెన్సీ అయితే పంపిస్తుందో అంత ఫ్రీక్వెన్సీ అబ్జర్వర్ వింటాడు. అంటే F2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, FW. వాల్ పంపించే ఫ్రీక్వెన్సీ అంటే FW కదా, దట్ ఈస్ నథింగ్ బట్ F0 ఇంటూ V బై V మైనస్ VS. ఓకే, ఇప్పుడు డెల్టా F క్యాలిక్యులేట్ చేద్దాం. బాగా కిందకి వెళ్ళింది కనబడుతుందమ్మా బోర్డులో, ఒకసారి చూస్తాం. రైట్, డెల్టా F క్యాలిక్యులేట్ చేద్దాం. పెద్ద ఫ్రీక్వెన్సీ మైనస్ చిన్న ఫ్రీక్వెన్సీ, పెద్ద ఫ్రీక్వెన్సీ ఇది చూడండి అమ్మ. ఇప్పుడు ఇక్కడ కింద మైనస్ ఉంది, ఇక్కడ కింద ప్లస్ ఉంది. సో ఇది పెద్ద ఫ్రీక్వెన్సీ, ఇది చిన్న ఫ్రీక్వెన్సీ. సో F0 కామన్, F0 V కూడా కామన్ తీసేచ్చాము, F0 V రెండు కామన్ తీసేచ్చు కదా. మీ రెండట్లో F2 మైనస్ F1 రాస్తున్నామ్మా, ఈ రెండట్లో F0 V కామన్ తీసేస్తే F2 అంటే ఇది 1/V మైనస్ VS అమ్మా. డెల్టా F ఈక్వల్ టు F2 మైనస్ F1 అమ్మా, అంటే ఇది పెద్దది కాబట్టి దీంట్లోంచి తీసేస్తున్నా, మైనస్ 1/V ప్లస్ VS. ఎస్, సో డెల్టా F ఈక్వల్ టు ఏమొస్తుంది, డెల్టా F ఈక్వల్ టు F0 V ఇలా రాస్తా, ఇక్కడ V² మైనస్ VS² మిగులుతుంది కింద LCM, పైన V ప్లస్ VS అలా వస్తుంది, మైనస్ ఆఫ్ V మైనస్ VS అంటే మైనస్ V ప్లస్ VS. ఈ ఫార్ములా ఎక్కడో చూసినట్టు గుర్తు కదా,
ఇది క్యాన్సిల్. ఓకేనా? సో ఇప్పుడు డెల్టా ఎఫ్ ఈక్వల్ టు ఏమైంది? డెల్టా ఎఫ్ ఈక్వల్ టు లోపల 2vs మిగిలింది. సో 2vs ఎఫ్ నాట్ వి డివైడెడ్ బై వి స్క్వేర్ మైనస్ విఎస్ స్క్వేర్. ఈ ఫార్ములా ఆల్రెడీ ఎక్కడో చూసారమ్మా, ఇందాక చెప్పిన సిచ్యువేషన్స్లో ఈ ఫార్ములా వచ్చింది. ఓకే, వి అక్కడ అది కూడా చెప్పుకోనండి. వి ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దెన్ విఎస్ అయితే నెగ్లెక్ట్ చేయొచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు అని చెప్పుకోను. ఓకేనా? సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఇంకా లాస్ట్ సిచ్యువేషన్, దీంతో ఇంకా ఆపేద్దాం, ఇప్పటికే వీడియో లెంగ్త్ ఎక్కువై ఉంటుంది. ఓకే, లాస్ట్ సిచ్యువేషన్ చూడండి అమ్మా. అబ్జర్వర్ అండ్ సోర్స్ ఆర్ మూవ్. అమ్మ నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయొచ్చు అమ్మ. ఓకే, ఇందాక చెప్పిన సిచ్యువేషన్స్లో వాల్ కదలొచ్చు, అబ్జర్వర్ కదలొచ్చు, వాల్ అబ్జర్వర్ ఇద్దరు కదలొచ్చు, వాల్ ఇలాగా అబ్జర్వర్ ఇలా కదలొచ్చు, సోర్స్ ఇలా వెళ్ళొచ్చు. నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్, నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. అవన్నీ చేయాలి అంటే చెప్తున్నా కదమ్మా, ఒక 2 hours 3 hours పట్టేస్తుంది. బట్ అవన్నీ మీరు సొంతంగా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకొక తమాషా సిచ్యువేషన్ చూద్దాం. అదేంటది? అబ్జర్వర్ అండ్ సోర్స్ ఆర్ మూవింగ్ టుగెదర్ అట. ఇది ఎలా అవుతుంది? అబ్జర్వర్ సోర్స్ ఇద్దరు ఒకసారి ఎలా కదులుతారు? సింపుల్ అమ్మా. ఇదిగోండి, ఇది వాల్, ఒక కార్ ఉంది ఇక్కడ. ఓకే, ఒక కార్ ఉంది, ఆ కారులో మీరున్నారు. ఒక కార్, ఇది కార్ కాదు, కార్లో లేదు వినండి, కానీ ఒక కార్ అనుకోండి. ఓకే, ఒక కార్ ఉంది, ఆ కారులో మీరున్నారు. అమ్మాయి బొమ్మేద్దామా, కొంచెం గ్లామర్ ఉంటుంది. ఓకే, ఒక కార్ ఉంది, ఆ కారులో మీరున్నారు. రైట్? మీరేం చేస్తున్నారు? హార్న్ కొట్టుకుంటూ వెళ్తున్నారు. కారులో మీరు హార్న్ కొట్టుకుంటూ వెళ్తున్నారు, ఈయన హార్న్ కొట్టుకుంటూ వెళ్తున్నారు. అంటే సోర్స్తో పాటు మీరు మూవ్ అవుతున్నట్టేగా. కారే సోర్సు, కారులోనే మీరు ఉన్నారు. సోర్స్తో పాటు మీరు మూవ్ అవుతున్నట్టే కదమ్మా. ఓకే, ఇప్పుడు మీరు హార్న్ కొట్టారు. హార్న్ కొట్టినప్పుడు ఆ సౌండ్ వాల్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది. ఆ రిఫ్లెక్ట్ అయ్యి వచ్చిన ఫ్రీక్వెన్సీ ఎంత? ఆ రిఫ్లెక్ట్ అయ్యి మీకు రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వస్తుంది కదమ్మా, ఆ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అది క్యాలిక్యులేట్ చేయాలి. తమాషా సిచ్యువేషన్ అమ్మ. చూడండి, ఇది జాగ్రత్త చూడండి. ఇక్కడ సోర్స్ అబ్జర్వర్ ఇద్దరు ఒకటే దాంట్లో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి డాప్లర్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే, అయితే రిఫ్లెక్ట్ అయిన వేవ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది? హార్న్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందో మీకు తెలుసు. ఎంత ఫ్రీక్వెన్సీ అయితే ఇనీషియల్గా స్టార్ట్ చేస్తారో అంతే ఫ్రీక్వెన్సీ వస్తుంది. కానీ గాడ్ నుంచి సౌండ్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా, ఆ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అనేది చూడాలమ్మా. అది చూడటానికి చూడమ్మా, సోర్స్ అబ్జర్వర్ ఇదిలే. ఫస్ట్ మనం వాల్ దగ్గర ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అది చూడాలి కదా. ఎఫ్డబ్ల్యూ క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఫస్ట్ వాల్ దగ్గర ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందో చూడాలి. అలా చూడాలంటే ఏం చెప్పాను? ఇది సోర్స్ అనుకోవాలి, వీడిని అబ్జర్వర్ అనుకోవాలి, వాల్ని అబ్జర్వర్ అనుకోవాలి, దీన్ని సోర్స్ అనుకోవాలి, దీన్ని అబ్జర్వర్ అనుకోవాలి. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం, తర్వాత ఈ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు అబ్జర్వర్ ఎక్కడ ఉన్నాడు అనుకోవాలి, మనం అజ్యూమ్ చేసుకోవాలి. అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు, సోర్స్ ఇక్కడి నుంచి ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అది కావాలి మనకి. సో ఎఫ్ నాట్, అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నట్టు కదా, ఈడిప్పుడు అబ్జర్వర్, ఇది సోర్స్, ఈడప్పుడు అబ్జర్వర్, అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నట్టే కదా. సో వి బై, అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు కాబట్టి వి రాసా, వి నాట్ 0, విఎస్. ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా? మైనస్ పెట్టాలి. మళ్ళీ చెప్పాలా? సో చెప్తాలేమ్మా, ఇంక తప్పదుగా ఇంక మనకి. ఓకే, ఇక్కడ సోర్స్ అబ్జర్వర్ని అప్రోచ్ అవుతున్నాడు అంటే సౌండ్ పెరగాలి, అంటే ఫ్రీక్వెన్సీ పెరగాలి. ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే డినామినేటర్ వాల్యూ తగ్గాలి, కాబట్టి మైనస్ పెట్టాం. ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ ఉన్న వేవ్ ఇటు రిఫ్లెక్ట్ అవుతుంది. గోడ కదలడం కాదు, ఈ ఫ్రీక్వెన్సీ ఉన్న వేవ్ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, అంటే ఇటు ఎవరు వస్తున్నారమ్మా? ఈ ఫ్రీక్వెన్సీ ఎఫ్డబ్ల్యూ ఫ్రీక్వెన్సీ ఉన్న వేవ్ ఇటు వస్తుంది. ఆ ఎఫ్డబ్ల్యూ ఉన్న ఫ్రీక్వెన్సీ ఉన్న వేవ్ వీడికి ఎలా కనపడుతుంది అది చూడాలి. అంటే ఇప్పుడు ఇక్కడేమో అబ్జర్వర్ ఏమో గాడ్ అయ్యింది, సోర్స్ ఇది అయ్యింది. ఇప్పుడు మనం రిఫ్లెక్ట్ అవుతున్న వేవ్ మనం ఎలా అబ్జర్వ్ చేస్తామనేది చూడాలి. కాబట్టి వీడు అబ్జర్వర్ అవుతాడు, వాల్ సోర్స్ అవుతుంది. ఓకే, వీడు అబ్జర్వర్ అవుతాడు, వాల్ సోర్స్ అవుతుంది. అంటే వాల్ నుంచే పుట్టింది కదా ఈ ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీ వాల్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే
వాల్ నుంచి పుట్టింది అంటే వాల్ సోర్స్ అవుతుంది, వీడు అబ్జర్వర్, వాల్ సోర్స్ అవుతుంది, అబ్జర్వర్ ఏమవుతాడమ్మా, అబ్జర్వర్ అవుతాడు. ఓకేనా? సరే, ఎఫ్ ఈక్వల్ టు చూడండి, తమాషా సిచ్యువేషన్ చూడండి. ఇక్కడ ఏం రాయాలి, ఇక్కడ F0 రాయాలా, రాస్తే బూత్ అయిపోద్దమ్మా. F0 అంటే ఏంటి, సోర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఫ్రీక్వెన్సీ. F0 అంటే ఏంటమ్మా, సోర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఫ్రీక్వెన్సీ. ఇక్కడ సోర్స్ ఎవరు, ఇప్పుడు ఈ కేసులో సోర్స్ ఎవరమ్మా, ఇక్కడ వాల్ ప్రొడ్యూస్ చేస్తున్న ఫ్రీక్వెన్సీ ఎంత, FW. F0 అంటే సోర్స్ ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ, అంతే కదా. అంటే ఇక్కడ సోర్స్ ఎవరు, ఇక్కడ వాల్ ప్రొడ్యూస్ చేస్తున్న ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఎంత, FW. F0 రాసేయకండి, బూత్ అయిపోద్ది. F0 రాస్తే బూత్ అయిపోద్దమ్మా. సో వాల్ ప్రొడ్యూస్ చేస్తున్న సోర్స్ ఎంతమ్మా, FW. సో FW ఇక్కడ రాస్తున్నా, ఇంటూ మిగిలినంత సేమ్ టు సేమ్. ఓకే, ఇక్కడ చూడండి సోర్స్ రెస్ట్లో ఉంది అమ్మ, ఇక్కడ సోర్స్ వాల్, ఇక్కడ అదంతా మనం మైండ్లో పెట్టుకోవాలి. సోర్స్ రెస్ట్లో ఉంది కాబట్టి కింద V వస్తుంది, VS 0 అయిపోతుంది. ఓకే, ఇక్కడ V రాయాలి, ఇక్కడ V0 రాయాలి. ఇప్పుడు అబ్జర్వర్ ఏం చేస్తున్నాడు అమ్మ, అబ్జర్వర్ సోర్స్ దగ్గరికి అప్రోచ్ అవుతున్నాడు. అంటే ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే నోమినేటర్లో వాల్యూ పెద్దది ఉండాలి, ఇదనమాట. ఇప్పుడు FW బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దామా. FW వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి, ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ చేస్తే F0 ఇంటూ V మైనస్ VS ఇంటూ ఇక్కడ ఇది కూడా మిగిలింది కదా, V ప్లస్ V0 బై V. టింగు క్యాన్సిల్ అయితే ఏం మిగిలిందమ్మా, ఫైనల్గా మనకి ఏమొచ్చింది, F ఈక్వల్ టు F0 ఇంటూ V ప్లస్ V0 బై V మైనస్ VS. ఓకే అమ్మా, ఇక్కడ F0 కనుక తీసుకున్నారా, ఇక్కడ FW ఎందుకు తీసుకున్నారో అర్థమయ్యే ఉంటుంది. FW కాకుండా పొరపాటున F0 తీసుకున్నారా, నాశనం అయిపోయినట్టే. ఓకే అమ్మా, F0 కనుక తీసుకుంటే మీకు అసలు ఆన్సర్ రాదు, తప్పు అయిపోయినట్టే. ఓకే, సో అలా జాగ్రత్తగా సిచ్యువేషన్ స్టెప్ బై స్టెప్, లేట్ అయినా పర్లేదమ్మా, స్టెప్ బై స్టెప్ వెళ్ళామంటే. ఇంకోటి, ప్రాక్టీస్లో మీరు టపటప్ చేసేస్తారు. ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి, ఫటాఫట్ చేసేస్తారు. సో ఇన్ని నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ చెప్పాము, ఇంకా ఎన్ని నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ చెప్పుకోవచ్చు. కానీ అవన్నీ చెప్తే ఒకసారి పాజ్ చేసి రాసేసుకోండి ఇది. ఓకే, ఆ సిచ్యువేషన్స్ అన్నీ నేను చెప్పుకుంటూ పోతే వీడియో 2 గంటలు 3 గంటలు 4 గంటలు వెళ్తూనే ఉంటుందమ్మా. ఓకే, సో ఆ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అన్నీ మీరు రెజ్యూమ్ చేసుకొని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అసలు మీకు డాప్లర్ ఎఫెక్ట్లో క్వశ్చన్ పోయే ఛాన్సే లేదు. చూడమ్మా, మ్యాక్సిమం డాప్లర్ ఎఫెక్ట్ ప్రాబ్లమ్స్ దీంతో సాల్వ్ అయిపోతాయి. F ఈక్వల్ టు F0 V ప్లస్ ఆర్ మైనస్ V0 బై V ప్లస్ ఆర్ మైనస్ VS. ఇది డాప్లర్ ఎఫెక్ట్ పార్ట్ 1 వీడియోలో చెప్పాను, అది చూడండి. పార్ట్ 1 వీడియో ఖచ్చితంగా చూడండి అమ్మా, అట్లీస్ట్ ఈ పార్ట్ అన్న. లాస్ట్లో 3rd కేసులో ఈ పార్ట్ చెప్పామమ్మా, డెరివేషన్ కాకుండా ఓన్లీ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చెప్పాను. ఆ పార్ట్ ఖచ్చితంగా చూడండి, దాంతో మ్యాక్సిమం 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అయితే ఈ వీడియో కూడా మీరు చూశారు కాబట్టి ఇంకా ఏమన్నా మిగిలితే దీంట్లో కవర్ అయిపోతాయి. కొంచెం అటు ఇటు మోడల్ మారినా మీరు చేయగలగలమ్మా. ఎప్పుడు చేయగలుగుతారు, ఫార్ములాలు బట్టి పడితే చేయలేరు. కాన్సెప్ట్ క్లియర్ చేసుకోండి అంతే. ఓకే అమ్మా, కాన్సెప్ట్ క్లియర్ చేసుకోండి. నాకు తెలిసి డాప్లర్ ఎఫెక్ట్ మీద ఇంత ఎక్స్క్లూజివ్గా నాకు తెలిసి వీడియోస్ లేవమ్మా. యూట్యూబ్లో మీరు వెతుక్కోండి, సెర్చ్ చేసుకోండి. ఇంత ఎక్స్క్లూజివ్గా వీడియోస్ అయితే నాకు తెలిసి లేవు. తెలుగులో అయితే అసలు లేవు, హిందీలో ఉండొచ్చు, తెలుగులో అయితే అసలు లేవు. సో కాన్సెప్ట్ మొత్తం 100% కాన్సెప్ట్ ఇచ్చేసానమ్మా. 100% అంటే 100% ఎప్పుడు ఇవ్వలేం, కానీ నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇంకా వదిలేసా. బట్ చెప్తున్నామా, మ్యాక్సిమం క్లియర్ చేశాను. ఓకేనా? సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమనండి. ఓకే అమ్మా, ఎప్పటికప్పుడు వీడియోస్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను. సో లాక్డౌన్ కారణంగా మీ స్టడీ ఆగకూడదు, అది కంటిన్యూ అవుతూ ఉండాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.